నమస్కారం అండి, నమస్కారం అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్. నేను మీ బీయింగ్ బ్రూట్, నాతో ఉంది బోగస్ నోగ్. నమస్కారం బోగస్. దండాలు దండాలు నీకు ఒక పెద్ద దండం బోగస్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ భాగ్ సాలే. సాలే భాగ్, రైట్. జిత్తా భాగ్తా భాగ్. ఇది అమెజాన్ ప్రైమ్లో ఉంది. మనమైతే ప్రైమ్లోనే చూసాం, యా ఆడియన్స్ కూడా ప్రైమ్లో చూడవచ్చు. యా ఇప్పుడు భాగ్ సాలే చిత్రం రివ్యూ చేయాలంటే మనకి ఒక స్పోర్ట్స్ మెన్ లాంటి ఫీలింగ్ వస్తుంది. యా అండ్ స్పోర్ట్స్ మెన్లో గుర్తుందా, ఏ బ్యాట్స్మెన్, క్రికెట్లో బ్యాట్స్మెన్ అయినా లేకపోతే రన్నింగ్ రేస్లో హుసేన్ బోల్ట్ అయినా, వాళ్ళందరూ ఒక ప్రార్థన చేస్తారు రేస్ మొదలయ్యే ముందర. ఆ ప్రార్థన మనము చేద్దాము. అవార్డ్ వినింగ్ సోషల్స్ బోగస్, అవార్డ్ వినింగ్ సోషల్స్, అవార్డ్స్ ప్లూరల్ బోగస్. మనం ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, ఈమెయిల్ వచ్చేసి mindthigap@gmail.com. అవార్డ్స్ అవార్డ్స్, వర్షం ఎస్, వర్షం పడుతుంది అవార్డ్స్. సో బోగస్ అవార్డ్స్ చెప్పేసుకున్నాం. ఇంకా డిలే చేయకుండా ఓకే, మన సెకండ్ ఫేవరెట్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాం. సక్సెస్ఫుల్గా నువ్వు జస్ట్ 4 words మాట్లాడావు కాబట్టి ఇప్పటి వరకు భాగ్ సాలే సారాంశం ఒక 8 wordsలో చెప్పు. యువర్ టైమ్ స్టార్ట్స్. భాగ్ బ్రూట్. భాగ్ సాలే అనే సినిమా అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఈ సినిమా ఒక కమర్షియల్ కామెడీ టైప్ సినిమా ఇది. యా, ఇందులో అర్జున్ వచ్చేసి హీరో. ఓకే. అండ్ అర్జున్ ఏదో 5-star హోటల్లో వంట వాళ్ళ పనిచేస్తుంటాడు. సొంతంగా వాడి బిజినెస్ పెట్టాలి, ఒక రెస్టారెంట్ ఓపెన్ చేయాలని వాడి కళ. కానీ కష్టాజీతంతో పెట్టాలి ఇట్లాంటివి ఏం లేవు అర్జున్కి, ఇలాంటి డెల్యూజన్స్ ఏం లేవు. సింపుల్ గా మాయా అని ఒక బాగా పైసలు ఉన్న పోరిని పటాయించి ఎలాగో అలా ఫిక్స్ చేసి మ్యాటర్ కరెక్ట్, దాంతోనే పెట్టిద్దామని ఫుల్ గోల్లో ఉంటాడు వెరీ నైస్ అర్జున్ అనమాట. సో మాయాని అట్లా వల్లోకి వేసుకొని పటాయించే ప్రయత్నంలో ఒక పెద్ద రింగ్ గురించి, ఒక పెద్ద లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లెవెల్లో ఒక డ్రామా స్టార్ట్ అవుతుంది. మాయా వాళ్ళ ఫ్యామిలీ దగ్గర ఒక పాత రింగ్ ఉంటుంది. ఆ రింగ్ చాలా మందికి కావాల్సి వస్తుంది అని మనం అనుకుంటాం. కానీ యాక్చువల్ గా సినిమా స్టోరీ ఇది కాదు. భాగ్ సాలే అన్న సినిమా ఇది శామ్యూల్ అని ఒక వాడు ట్రూ లవ్ గురించి, వాడి లవ్ స్టోరీ ఇది. వాడు ఊర్లో పాలోడ్లా మొదలయ్యేవాడు. ప్రేమ కోసం వాడు ఎన్ని ఎత్తులు ఎదిగిపోతాడంటే అది చూపించడానికి ఈ సినిమా తీశారనమాట. అండ్ అందులో వాడు ఆ ప్రేమని గెలవడానికి, పొందడానికి ఎన్ని నానా కష్టాలు పడతాడు. అందరూ ఎన్ని అడ్డంకులు తీసుకొస్తారు మధ్యలో, ఈ అర్జున్ లాంటి వాళ్ళు. అది బేసిక్ గా భాగ్ సాలే స్టోరీ అది. అది కాకుండా క్లుప్తంగా సినిమా చెప్పాలి అంటే ఇందులో 2 narratorలు ఉంటారు, 3 బ్యాక్ స్టోరీలు ఉంటాయి. పాటలేమో మధ్యలో ఆగి మళ్ళీ స్టార్ట్ అవుతాయి గ్యాప్ తర్వాత, అన్ని ఎందుకో. అండ్ పూర్తిగా చెప్పాలి అంటే ఇది ఒక పిచ్చి పువ్వు లాంటి సినిమా అనమాట. యా. సో ఈ సినిమా ఎవరైనా చూద్దాం అనుకుంటున్నారు, చిన్న టైం పాస్ కావాలి, తినేటప్పుడు సగం ఫోకస్ తో ఒక సినిమా అట్లా నడిచేయాలంటే దెన్ గో వాచ్ భాగ్ సాలే. ఐ మీన్ దెన్ గో వాచ్ భాగ్ సాలే. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది. సో బ్రూట్, అదే సారాంశం సినిమా. చాలా మంచిగా చెప్పావు బోగస్. క్లుప్తంగా నేను కూడా ఒక రకమైన సారాంశం చెప్పాలనుకున్నాను. ఈ మూవీ 3 బ్యాక్ స్టోరీలు, 6 పాటలు మూవీ ఇది. సో బ్యాక్ స్టోరీకి వెళ్తుంటే పాటలు వినబడుతుంటాయి, దాంతో మూవీ ఎండ్ అయిపోతుంది. అదే, సో వీఆర్ ఆన్ ద సేమ్ పేజ్ బోగస్. ఫర్ ఫస్ట్ టైం సారాంశంలో మనకి ఇలాంటి ఏమంటారు సింక్రానిసిటీ కలగడం అనేది కొంచెం మనము సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం ఇది. గుడ్ బోగస్. స్పాయిలర్స్ లేకుండా చాలా బాగా చెప్పావు నువ్వు. ఒక రకంగా అన్ని యాంగిల్స్ ఉన్నవి లేనివి కవర్ చేసావు. ఇప్పుడు మనం స్పాయిలర్స్ తో పాటు ఈ మూవీని బుర్రగొక్కుంటూ ముందుకు సాగుదాం. ఏంది షూర్ కదా చెప్పు. ఆ సెంటెన్స్ కంప్లీట్ చేసేసిన నేను, ఇక మొత్తం నీకే వదిలేస్తున్నా. అదేంది అంటే ఐఎమ్ ప్లేయింగ్ ఎ గుడ్ హోస్ట్ బోగస్. అబ్బా, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. నీకు తెలుసు కదా నా గురించి. నేను ఎప్పుడు చాలా ఆచితూచి 2-3 words చెప్తాను అంతే. నేను ఛాన్స్ ఇస్తాను అందరికి మాట్లాడాలి. నీకే ఛాన్స్ ఇస్తా. నీకు తెలుసు కదా, అప్పుడప్పుడు మనం ఆడియన్స్ లో ఓపెన్ బాత్రూమ్ లో కూడా ఆడియన్స్ వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం మాట్లాడడానికి. నేను ఎప్పుడు మధ్యలోకి రాను. ఓకే. సో భాగ్ సాలే అమెజాన్ ప్రైమ్ లో పాజిటివ్స్ మాట్లాడుకుంటే బోగస్ ఏం చెప్పుకోవచ్చు బ్రో? పాజిటివ్స్ అంటే ఇది పాజిటివ్ కాదు, కానీ రావణాసుర సినిమాలో
యాక్టర్ జయరామ్ చేసిన క్యారెక్టర్ యా హీరోతో ఒక మాట అంటాడు సెకండ్ హాఫ్ లో, హే హే ఐ అప్రిషియేట్ యువర్ ఎథిక్స్ అవును అంటాడు. అవును చాలా టచ్ చేసినట్టు, అవును అంటే అన్వాంటెడ్ బ్యాడ్ టచ్ అది. అవును వర్చువల్ టచ్ అది. యా నాకు ఈ సినిమా చూసిన తర్వాత బ్రోడ్ యాజ్ అ ప్రొఫెషనల్ రివ్యూవర్ థై గ్యాప్ ఎస్ ఐ ఆమ్ సారీ టు సే ఐ కుడ్ నాట్ అప్రిషియేట్ దర్ ఎథిక్స్ అవును అసలు. ఎందుకంటే ఇదేదో ప్రొఫెషనల్ రివ్యూస్ ఉన్నారు, ఇట్లా అన్నిటి మీద కన్నుంచుతున్నారు. సో వాళ్ళ గుడ్ బుక్స్ లో రావాలని చెప్పేసి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని చెప్పి ఈ సినిమా అంతా థైగా తెలుగు పాడ్కాస్ట్ ఎపిసోడ్ లో తీసారు చూడు, అక్కడ నేను కొంచెం అంత దిగజారా వాళ్ళు. యా నాకు అక్కడ ఇంటెగ్రిటీ కొంచెం దెబ్బతినింది. ఇది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చాలా ప్రయత్నాలు కనిపిస్తున్నాయి దీంట్లో. ఎట్లా అంటే బ్రో స్టార్టింగ్ లోనే ఒక సారాంశం లాగా ఒక స్టోరీ మొత్తం బుర్రగతలే చెప్తాం. దాని తర్వాత స్పాయిలర్స్ తో పాటు మూవీ చూపిస్తారు. అది స్పాయిలర్ మనకు వద్దు బాబు, మాకు స్పాయిలర్స్ వద్దు అన్నా కానీ మధ్యలో ఇట్లా గుచ్చి మనకి కళ్ళు కట్టేసి, అదే అంటే చేతులు కాళ్ళు కట్టేసి మరీ చూపిస్తారు. అండ్ అదే కాకుండా బ్రో ఆ సారాంశంలోనే ఒక బాత్రూమ్ రెఫరెన్స్ ఒకటి తీసుకొచ్చారు. అవును యా స్టార్టింగే ఉంటుంది. అదే కాకుండా ఈ సినిమాలో క్యారెక్టర్లు జస్ట్ ఫస్ట్ హాఫ్ అవ్వగానే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతూనే గుణపాఠాలు నేర్చేసుకుంటున్నారు. అవును అదే కాకుండా ప్రొఫెషనల్ అని మళ్ళీ ఒక ప్లగ్ పెట్టారు అక్కడ, ప్రొఫెషనల్ గా దొంగలిచ్చాలని చెప్పి. ఇదంతా కాకుండా మళ్ళీ ఒక హే బేబీ రెఫరెన్స్ కూడా ఉంది. హర్షనా కాదు, మన రాజీవ్ కనకాల. ఓహో అవును కరెక్ట్. అసలు బ్రూట్ ఏమైపోవాలి ఇట్లా మనం ప్రొఫెషనల్ గా రివ్యూ చేద్దామంటే ఇట్లా ఇండైరెక్ట్ రివ్యూనే మూవీ తీసేస్తే అదే మనం ఏం చేసుకోవాలి, ఇంకా జాబ్ చూడదు అదే జాబ్ చూడదు అంటే ఎంత ఆచితూచి చూస్తున్నారు ప్రొఫెషనల్ రివ్యూవర్స్ అని ఒళ్ళు దగ్గర పెట్టి మంచి సినిమా తీయకుండా వీళ్ళనే ఇన్ఫ్లుయెన్స్ చేసేద్దాము, వాళ్ళ ఫార్మాట్ వీళ్ళకే ఇద్దాము, చూద్దాం ఎట్లా రివ్యూ చేస్తారో, వాళ్ళ రెఫరెన్స్ లో వేసి పడేద్దాము, వాళ్ళు నవ్వుకుంటారు బాగా, మా పాడ్కాస్ట్ లో ఇవన్నీ మేము మాట్లాడతామని చెప్పి ఫుల్ 9/10 10/10 ఇచ్చేద్దామంటే కలికాలం బ్రూట్ అది. ఇక ద వరల్డ్ ఈజ్ ఎండింగ్. నాకు బాధ ఎక్కడ అనిపించింది అంటే బోగస్, నువ్వు బాత్రూమ్ అన్నావు, స్టార్టింగ్ అంత పెద్ద సారాంశం చెప్పిండు కదా, ఎన్ని సారాంశాలు అసలు. అది నా పాయింట్ ఏంటంటే సారాంశం అన్నది ఒకటి ఉంటుంది, అది 2-3 ఉంటాయి. మనం 2-3 సారాంశం చెప్తామా ఫ్రమ్ వన్ ప్రొఫెషన్ టు అనదర్, 2-3 సారాంశం చెప్పినామా? ఎందుకు చెప్తాం అట్లా? ఎందుకంటే ఓ కథకి ఒక్క సారాంశం ఉంటుంది. అవును, ఇందులో ఎన్ని సారాంశం, అసలు సారాంశమే కథ ఉంది అది. పాపము వాళ్ళు డీజేటీలను తీసుకొచ్చి ఆ సారాంశం చెప్పిపించిండ్రు. పాపం మంచిగా చెప్పిండు, నాకైతే పాజిటివ్ గా అంట. ఒక 2 నిమిషాలు నవ్వినండి మస్తు, అరే మంచిగా చెప్పిండు. ఏదో మనది కాపీ కొట్టిండు లేదా అది వేరే విషయం, కానీ చెప్పడం మంచిగా చెప్పిండు, వెరీ నైస్ అనుకున్నాను నేను. కానీ తర్వాత ఇక మూవీ స్టార్ట్ అయ్యి, అంటే యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అయిన తర్వాత నాకు ఆ సారాంశంకి దీనికి రిలేషన్ లేకుండే అస్సలు. ఎందుకంటే వాడు ఏమన్నాడు, డీజేటీలు ఈ ఉంగరం ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ లైఫ్ అంతా బాగుంటుంది అని అన్నాడు. అవును, మరి ఈ ఉంగరం హీరోయిన్ ఎవరు, ఆ పిల్ల ఎవరు, మాయా వాళ్ళ డాడీ దగ్గర ఉంటది కదా. పాపం డాడీది బాగుండేనా, శుభ్రంగా 4 సర్వెంట్లు ఉన్నారు, 2 బెంజ్ కార్లు ఉన్నాయి, ఇంకా బంగ్లో ఉన్నది, రిచ్ కూడా ఉన్నాడు. వాడు బాగా ఎక్కడైనాడు ఏమో, అంటే ఓకే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి ఉరుకుతున్నాడా, నాకు అర్థం కాదు. అదే జరిగే ఎక్స్పోలు అన్ని స్పాన్సర్ అదే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి ఫాస్ట్, లేకపోతే అక్కడే స్పాట్ జాగింగ్ చేస్తున్నాడు ఏందో. సో అదొకటి. సెకండ్ థింగ్ అంటే ఇక ఆ ఉంగరం వచ్చిన తర్వాత ఫుల్ మాలా పోతారన్నారు. అది ఎవరైనా నాకు తెలియదు లాస్ట్కి మూవీ ఆఖరికి ఆ ఉంగరం వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళిందా లేదా అదే తెలియదు, అది కూడా చూపలేదు. దట్స్ నాట్ రివీల్డ్. ఇది ఎక్కడ సారా రివ్యూనో నాకు తెలియదు. ఇప్పుడు నాకు ఒక పెద్ద క్వశ్చన్ ఉంది, $1 million క్వశ్చన్. కొంపదీసి దీన్ని పార్ట్ 2 తీస్తారా అని. ఇప్పుడు ఆ ఉంగరం ఇంకా ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలియదు కాబట్టి అసలు మీకు ఇంకో సంగతి ఉంది, మీకు ఇంకో స్టోరీ చెప్తాము పార్ట్ 2లో. ఈ ఉంగరం ఇట్లా ట్రాన్స్పోర్ట్లో వాడి ఇట్లా జేబులు వేసేసుకుంటూ ఇప్పుడు అసలు స్టోరీ ఇంకోటి స్టార్ట్ అవుతుంది అని ఇట్లా ఏమంటారు, అది క్రెడిట్ సీన్స్ పెడతారు కదా మార్వెల్లో, అట్లాంటిది ఏమైనా వస్తుందేమో అని మళ్ళీ టెన్షన్ అయింది. ఇన్కంప్లీట్
చేస్తారు, ఎందుకంటే ఆ టైటిల్ కార్డ్ వచ్చినప్పుడు ఆ డీజే టిల్లు ఇచ్చే రెఫరెన్స్ లో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ని రెఫర్ చేస్తాడు. అవును, అందులో 7, 8, 18 ఎన్నెన్నో పాటలు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఈ ఉంగరము లార్డ్ ఆఫ్ ద రింగ్స్ 3 ఖతం చేసిండ్రా. అన్ని ఉంగరాలు ఉన్న మూవీ అదే 3 ఖతం చేసింది. మా వల్ల కాదు ఈ స్టోరీ చెప్పడం అని. ఇక మళ్ళీ ఒక ఉంగరం పట్టుకొని వీళ్ళు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లో మిక్స్ చేసిన అనుకో, ఫ్యామిలీ అనుకుంటే అందరూ కాలేజ్ చేసిన అంటే అంతే సంగతి. మన సంగతి లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఇంకా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్యూజన్ ఇది హాలీవుడ్ వాళ్ళకి తెలిసిందంటే బంపర్ బోనాజా అవుతుంది. అసలు ఇంకోటి ఏంటంటే ఇంకో పాజిటివ్ చెప్తున్నా బోగస్, మనం పాజిటివ్ ఉందాం ఇవాళ, ఎందుకంటే అది నెసెసరీ. మన మానసిక సంతులన కోసం ఆ పాజిటివిటీ నెసెసరీ. ఓకే, ఇంకో పాజిటివ్ ఏంటంటే వాళ్ళు టైటిల్లోనే చెప్పిన బోగస్ మనకి ఏంటది బాక్సాలే అని మన తిట్టినట్టు చెప్పిండ్రు, చిల్కకి చెప్పినట్టు చెప్పిండ్రు. బట్ స్టిల్ మనం సకా వినం, మనం ప్రొఫెషనల్స్ ఇలాంటివన్నీ వినం మనం, అయినా కానీ చూసినాం. సో వీ షుడ్ అప్రిషియేట్ వాళ్ళ ఆనెస్టీని అప్రిషియేట్ చేయాలి మనం. బాక్సాలే అనిండు, అయినా కానీ ఎవరికైనా బ్రేకింగ్ రూల్స్ కనుక అలవాటు ఉందంటే వాళ్ళు పోయి చూస్తారని వాళ్ళ ఉద్దేశం. రివర్స్ సైకాలజీ అది. ఇంకా చెప్పు బోగస్ పాజిటివ్స్ నీ ప్రకారంగా ఏమేమి ఉన్నాయి, ఎట్లున్నాయి చెప్పు. మ్యూజిక్ ఏమైనా పాజిటివ్ ఉందా నీకు? మ్యూజిక్ యాక్చువల్గా డీసెంట్ మ్యూజికే ఉండేది. అవును, కానీ సరిగా వాడలేదు. అదే అనబోతున్నా. మ్యూజిక్ ఎట్లా ఉందంటే చాలా మంచి సూట్ కుట్టి అది కుక్కకి వేసినట్టు ఉండే. నాకు అట్లా అనిపించింది మ్యూజిక్. ఎందుకంటే ఓ చేజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లుప్తంగా ఈ థీమ్ చూసుకోవాలంటే స్టోరీది ఒక చేజింగ్ సీన్. అంటే అగైన్ మనం ఊరికైనా ఆ రిఫరెన్స్ తీసుకుంటున్నాం అంటారు, కానీ క్షణక్షణం లాంటి ఇది. ఇక ఉంగరం దొరుకుతుంది పోతుంది, ఒక కథలు అవుతూ ఉంటే ఉరుకుతూనే ఉంటారు మూవీ మొత్తం. రైట్. ఎక్కడ అంటే గల్లీలు ఉరుకుతారు. అది వీళ్ళకి అక్కడే దొరికింది పర్మిషన్ షూట్ చేయడానికి. ఆ విలన్ కూడా కొంచెం బట్లర్ తెలుగులో మాట్లాడుతుంటాడు కాబట్టి అది కూడా క్షణంతో కొంచెం కోరిలేషన్. కరెక్ట్. సో ఇట్లాంటిది ఉన్నప్పుడు నీకు మ్యూజిక్ అది ఇట్లా సపోర్ట్ చేయాలి ఆ అర్జెన్సీని లేకపోతే ఆ కేయాస్ని. మ్యూజిక్ కొంచెం ఎందుకో మెలోడియస్ అనిపించింది. మెలోడియస్ ఉండే, కానీ పూర్తిగా ఎంత తీయాలో దాని నుంచి తీయలేకపోయారు. అసలు ఎంత లెవరేజ్ చేయాలో ఎక్స్ప్లాయిట్ చేయాలో చేయలేదు. అండ్ అది చాలా డిపార్ట్మెంట్స్ కి అదే థీమ్ నడుస్తుంది ఈ సినిమాలో. అసలు వాళ్ళు ప్రామిస్ రెడ్డికి ఇంటికి వెళ్ళినా అదే మ్యూజిక్, మళ్ళీ వీళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళినా అదే మ్యూజిక్, అన్ని చోట్ల అదే మ్యూజిక్ ఉండింది. సో నాది కొంచెం అవుట్ ఆఫ్ ప్లేస్ పెట్టారు ఆ మ్యూజిక్ అని అనిపించింది. నాకేమనిపించింది అంటే మ్యూజిక్ డైరెక్టర్ పాపం మంచి పని చేసి పెట్టాడు, అక్కడ బాగానే కంపోజ్ చేసి పెట్టాడు, అదే కానీ సరిగ్గా వాడలేదు. అదే చెప్తున్నా, మంచి సూట్ కుట్టించి ఇలా ఊర్లో రోడ్ పైన కుక్కపోతుండే దాన్ని పట్టుకొని దీనిపైన ట్రయల్ వేద్దాం అన్నట్టు ఉండేది. అది ఓకే. సో మ్యూజిక్ ఒకటి పాజిటివ్ అట్లా డిసైడ్ చేసాం. ఇది చాలా షార్ట్ రివ్యూ అయ్యేటట్టుంది, టక్క చెప్పుకుంటూ పోతున్నాం. ఇంకా నీకు ఇంకోటి చెప్తున్నా, అన్ని నేనే చెప్తున్నా బోగస్, నేను ఎప్పుడు ఛాన్స్ ఇస్తా, అర్థమవుతుందా? ఇది జానర్ బట్టి చూసుకోవాలంటే బ్రో ఈ మూవీ ఎట్లా అంటే పెద్ద పట్టించుకోవద్దు లాజిక్స్ దీంట్లో. ఇది పూర్తిగా ఒక సిల్లీ అబ్సర్డ్ స్లాప్స్టిక్ కామెడీ, పెద్ద రూల్స్ లాజిక్లు పట్టించుకోకుండా జస్ట్ హ్యావ్ అ గుడ్ టైమ్ అన్నట్టు తీసారు. ఆల్మోస్ట్ ఒక డీజే టిల్లు టైప్ ఆఫ్ మూవీ లాగా. అట్లా ఇన్సల్ట్ చేయకు, జస్ట్ కంపారిజన్ చేస్తాను అంతే. ట్రై చేశారు. సో ఆ స్లాప్స్టిక్ ఉన్నప్పుడు రూల్స్ గట్రా ఇవన్నీ పట్టించుకోవద్దు అంటే వై నాట్ గో ఫుల్ టిల్ట్, ఫుల్ రిటార్డ్. నాకు అదే అర్థం కాలే. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో వీళ్ళు దేని మీద అయితే డిపెండ్ అయ్యారో ఈ ప్లాట్ పాయింట్స్ మనం ఇట్లా మూవ్ చేసి అందరు క్యారెక్టర్స్ ని ఒక్కొక్క ప్లేస్ లో దగ్గరికి తీసుకొచ్చి అక్కడ కామెడీ ఏమైనా స్కోప్ ఉంటే దాన్ని మిల్క్ చేద్దామని అట్లా డిసైడ్ అయ్యారు. అందుకనే సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే క్యారెక్టర్స్ అందరు ఒక్కొక్క దగ్గర చేరారో అప్పుడు కొంచెం ఇంకా యూనో ఇట్ వాస్ బెటర్. ఆ ప్రామిస్ రెడ్డి రావడము, మళ్ళీ నా వడ్డీలోది అని ఆ మనిషి రావడము, ఈ గుండాలంతా కలవడము. సో ఆ ఆల్మోస్ట్ ఒక ప్రియదర్శన్ కామెడీ లాగా అందరూ ఎండ్ లో ఊరుతూ ఉంటారు ఊరంతా. సో ఆ కన్ఫ్యూజన్ మీద ఎక్కువ డిపెండ్ అయిపోయినట్టు అనిపించింది. కానీ నువ్వు ఒక అబ్సర్డ్ కామెడీ తీస్తున్నావు అంటే నీకు స్టార్టింగ్ ఎందుకు ఇంత బోరింగ్ ఉంది? ఎందుకంటే 20 నిమిషాల దాకా నేను చూసాను టైం, 20-25 minutes దాకా నథింగ్ ఇంట్రెస్టింగ్ హ్యాపెన్స్. 20-25 minutes కి ఆ శామ్యూల్ ప్రాపర్ గా వస్తాడు. ఆ ఫ్యామిలీ ట్రీ అసలు వాటితోటే స్టార్ట్ చేస్తారు, కానీ గాయమైపోతాడు. అగైన్ శామ్యూల్ తో హర్షతో స్టార్ట్ చేసినప్పుడు సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. సో ఆ క్యారెక్టర్స్ కి ఉన్న కామెడీ అదంతా సరిగ్గా వేస్ట్ అయిపోయింది. అది మళ్ళీ ఫ్యామిలీ ట్రీ దగ్గర ఎప్పుడైతే వస్తారో ఈ హేమంత్ ఉంటాడు, హర్ష, ఇంకా ఈ శామ్యూల్ ఉంటాడు, అప్పుడు కొంచెం ఓకే, ఇప్పుడు కొంచెం ఎస్టాబ్లిష్ అవుతున్నట్టుంది వీళ్ళ క్యారెక్టర్స్, కొంచెం కామెడీ కొంచెం జోక్స్ వస్తున్నట్టున్నాయి అనిపిస్తుంది. సో 20 నిమిషాలు సినిమా స్టార్టింగ్ లో వాడు వంట చేస్తున్నాడు,
అది మనం చూడాల్సి వచ్చింది. అది నిజంగా ఎంత బోరింగ్ అంటే బ్రోడ్, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదలుగా ఇప్పుడు వస్తున్నాం ఫామ్లోకి. వాడి నరేషన్తో స్టార్ట్ చేస్తారు చూడు. వాడు ఉరుకుతుంటాడు, సడన్ గా ఫ్రీజ్ ఫ్రేమ్ అవుతుంది. నేను ఇట్లా ఎందుకు పరిగెడుతున్నాను, నా గురించి నేనే చెప్పుకోను. ఇదంతా నాతో ఎందుకు జరుగుతుందో, దాని వెనకాల ముగ్గురు ఆడవాళ్ళ కారణాలు ఉన్నాయి. ముగ్గురు కానీ వీళ్ళందరి గురించి చెప్పే ముందు ఒక కామేష్ ఉన్నాడు, వాడి గురించి చెప్తా అని చెప్పేసి శామ్యూల్ గురించి స్టార్ట్ చేస్తాడు. ఓకే పర్వాలేదు, నువ్వు ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నారు, మెయిన్ స్టోరీ నాది మొత్తం సంకనాకింది. క్లిక్ బెట్ అది బ్యాడ్ క్లిక్ బెట్ తెలుసా, అసలు డిస్లైక్ కొడతారు ఎవరైనా. అమ్మాయిలు చూపిలేయాలి, అది రాంగ్ టైటిల్స్ పెడతారు వీడియోకి. అట్లా ఉండే ఎందుకంటే నా లైఫ్ అంతా సంకనాకింది 3 లేడీస్ వల్ల అని చెప్పేసి. అవును, 3 లేడీ ఎవరు? ఈ రమ్య, భగవద్గీత ప్రామిస్ రెడ్డి పెళ్ళాము, నళిని, ఇంకా మాయా. కానీ ఓకే, లెట్స్ డిస్కస్ దిస్ లిటిల్ డీటెయిల్. ఎగ్జాక్ట్లీ. నరేషన్ లో మాత్రం వీళ్ళు ముగ్గురు వల్ల నేను ఇట్లా ఉరుకుతున్నా స్వప్నలో కాంప్లెక్స్ బయట అని చెప్తున్నాడు. నువ్వు కూడా గుర్తుపట్టావా? అంటే వాళ్ళు చెప్పారు కదా స్వప్నలో చెప్పారు. అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్వప్నలోకి పాయింట్ దాకా ఈ ముగ్గురిది అంత ఫుల్ గా రాలేదు, ఇంకా ఇన్వాల్వ్మెంట్ అంత స్పైలో కూడా చాలా ఎక్కువ ఉండేది ఇన్వాల్వ్మెంట్. ఇంకా అమ్మాయి వాళ్ళు ఉరికారు బాగా. అయితే వీళ్ళ ముగ్గురు వల్ల నా బతుకంతా సంకనాకింది అంటే, సరే ఇప్పుడు వాళ్ళ గురించి కాదు, ఫస్ట్ మీకు శామ్యూల్ గురించి చెప్తా అంటే శామ్యూల్ గురించి చెప్తారు. దాని తర్వాత మళ్ళీ వచ్చి ఈ ముగ్గురు గురించి ఎట్లా అని చెప్పి ఆ ఫార్మాట్ లో చెప్పారా, ఈ ముగ్గురు ఫస్ట్ ఈ అమ్మాయి దీని వల్ల ఎట్లా సంకనాకింది, తర్వాత ఈ అమ్మాయి దీని వల్ల ఎట్లా. జనరల్ గా నువ్వు అట్లా ఇంట్రడ్యూస్ చేస్తే మూవీ, దట్ మీన్స్ నువ్వు ఆ టెంప్లెట్ పట్టుకున్నావు, నువ్వు ఈ ఫార్మాట్ లో చెప్తావు. ఇంకా ఈ ముగ్గురు టారెంటినో స్టైల్ ఆఫ్ నాన్ లీనియర్ చాప్టర్ వైజ్ స్టోరీ టెల్లింగ్. నువ్వు సినిమా అంతా మళ్ళీ ముగ్గురు ఇది 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 అనే చాప్టర్ లాగా అట్లేం లేదు. మళ్ళీ అట్లా నరేట్ చేయడం ఎందుకు, ఈ ముగ్గురు వల్ల జరిగింది, ఈ ముగ్గురిది నేను చెప్తాను అని చెప్పి ఉష్క్. దాని తర్వాత నువ్వు అన్నావు కదా ఫుల్ టిల్ట్ వెళ్ళమని, అదే మిస్లీడ్ ద ఆడియన్స్ ఇస్ ద ఫుల్ టిల్ట్. క్లిక్ బైట్ స్టార్టింగ్ నా నల్లి ఇంట్రొడక్షన్ ఉన్నప్పుడు అది కూడా క్లిక్ బైట్ అనిపించింది నాకు. నాకైతే అది స్పెసిఫిక్ గా టీజర్ కోసం తీసిన, ట్రైలర్ తీయడానికి కోసం తీసిండు బ్యాక్ స్టోరీ అని. ఆ నల్లి ఇంట్రొడక్షన్ అట్లా తీసింది. తర్వాత ఎక్కడ ఏం లేదు, మంచిగా ఉంది, అంత మొత్తం నీట్గా ఉన్నది. సో ఆ స్టార్టింగ్ లో శామ్యూల్ గురించి ఇంట్రో ఇచ్చినప్పుడు ఆల్రెడీ అది ఒక యాజ్ అన్ ఆడియన్స్ నీకు ఆల్రెడీ కొంచెం గిచ్చుకుంటుంది నీకు. ఏంటంటే ఈ ముగ్గురు వల్ల నా బతుకు సంకనాకింది, కానీ వాళ్ళ గురించి చెప్పే ముందు ఫస్ట్ వీడిది విను అని అలా ఒక దూర్చడం మధ్య. దాని తర్వాత నాది విను, అది కూడా నేను చెప్పాను. అదే దాని తర్వాత మళ్ళీ నాది విను నేను చెప్పాను అని చెప్పి దాని ఇంట్రొడక్షన్ ఇస్తారు. అదేమో ఇంట్రో సీన్ లో ఓరి దేవుడా, అసలు నాకు అర్థం కాదు. దాని ఇంట్రో సీన్ ఎట్లుందంటే, దాని అయ్యా ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తుంటే ఫుల్ వాళ్ళు పెట్టే మ్యూజిక్ అది స్లో మోషన్ లో అయ్యాని ఇట్లా చూసి 47, 48 అని ఇట్లా కౌంట్ చేస్తుంది. నేను గేమ్ ఆఫ్ థ్రోన్స్ వెళ్ళిపోయాను డైరెక్ట్. లిటరలీ బ్రూడ్ నేను అదే అనుకున్నా. మీకు ఎంత కింకి బాస్టర్డ్స్ అయితే మొత్తం అన్ని దిశల్లో ఇట్లా స్ప్రే చేయొద్దు, కొంచెం ఫోకస్ చేసి స్ప్రే కొట్టండి రా మీరు. ఇట్లా కూతురు ఇంట్రో దగ్గర కూడా ఒక సెడక్టివ్ మ్యూజిక్ పెట్టి దాని అయ్యని చూసుకుంటూ అది లెక్క పెట్టుకుంటుంది. నీకు తెలుసా ఇది లార్డ్ ఆఫ్ ద రింగ్సా, ఇది గేమ్ ఆఫ్ థ్రోన్సా, ఇది ఏంది? ఇది నీకు ఒకటి చెప్పాలా, పాపం మ్యూజిక్ డైరెక్టర్కి బ్రీఫ్ ఇయ్యలే, జస్ట్ అన్ని చాలా ఎట్లా అంటే ఇట్లా వింటూ ఉంటే ఇట్లా మెల్ట్ అవ్వాలి, రొమాన్స్ లో మునిగిపోవాలి, ఇట్లా లస్ట్ లో తేలిపోవాలంటే వాడు అట్లా మ్యూజిక్ కొట్టాడు. వాడు అది చేసికి వాడారు. లిటరలీ బ్రో నేను చెప్తున్నా కదా, ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ అబ్బా కూతుర్ల మధ్యలో ఆ ఇంట్రో సీన్ లో కళ్ళు మూసుకొని ఆ డైలాగులు వినండి. మీకు డౌట్ రాకపోతే నేను నా పేరు రాసిస్తా, నా ఆస్తి. నాకు చిన్నప్పుడు మా టీవీ, జీ టీవీ వాటిల్లో 12 o'clock తర్వాత ఫ్రైడే గుర్తొస్తుంది ఇట్లా. కానీ బోగస్ నేను ఇప్పటికీ చాలా నేను కాల్ పెట్టలేదు. ఐఎమ్ నాట్ ఏబుల్ టు పుట్ మై హ్యాండ్ బోగస్. నేను ఎట్లా అంటే తెలుగు మర్చిపోతున్నాను, మొత్తం ఇంగ్లీష్లో చేయాల్సి వస్తుంది ఈ రివ్యూ. ఎందుకంటే ఎక్కడైనా నేను 1 opening చూసా, ఓకే 1 సారాంశం చూసా. ఈ మూవీలో ఏంటో 4-5 openings ఉన్నాయి, అదే అండ్ 3 అట్లీస్ట్ నాకు గుర్తుంది 3 సారాంశంస్ ఉన్నాయి. అండ్ సెకండ్ థింగ్, శామ్యూల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో పాపం మొత్తం అసలు వాడి ప్రయత్నం ఇది. ఈ అర్జున్ ఏమంటారు ఏదో యాక్సిడెంటల్ గా వచ్చింది, కబాబ్ మే హడ్డీ అయ్యిండు, ఓకే ఫైన్. కానీ ఆ 20-minute లవ్ స్టోరీ అయితే ఉంది చూడు స్టార్టింగ్ లో, వీళ్ళిద్దరు కలిసి తిరగడం, వీడు దాన్ని చీట్ చేయడం, పైగా సంతోషంగా చీట్ చేస్తాడు వాడు ఎంతో బాగా
ఫుల్ సంతోషం. అసలు ఈ పర్టికులర్ క్యారెక్టర్ది హిస్టరీ, ఈ ఆర్టిస్ట్ హిస్టరీ చూస్తే అన్ని అదే యాంగిల్స్ లో ఉన్నాయి అన్ని అంతే కదా. ఆ వీడు దొంగలున్న జాగ్రత్తలో కూడా క్యూమార్ట్ ని చీట్ చేస్తాడు. క్యూమార్ట్ దిల్కి దాడ్ఖాన్ క్యూమార్ట్ ని చీట్ చేస్తాడు, చెప్పాడు నేను దొంగనని. ఇందులో కూడా వీడు చెప్పాడు రాజు కొడుకు అంటాడు వీడు, కానీ చూస్తేమో వంట చేస్తుంటాడు 5 స్టార్ హోటల్లో. ఇంకా అంతకు ముందు కూడా ఉండే కదా అది ఆ ట్రిప్పీ మూవీ ఏంటది మత్తు వదలరా, అందులో కూడా ఏదో ఇట్లానే అన్ని స్కామ్ ఉంటది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఆ లవ్ స్టోరీని 5 minutesలో కట్టేయక, లేకపోతే ఒక పోనీ మీ మ్యూజిక్ డైరెక్టర్ పైసలు ఇచ్చారు కాబట్టి ఒక మోంటాజ్ సాంగ్ ఎట్లాగో ఉంది, దాన్ని 3-4 partsలో వాడకుండా ఒకటే ఫ్లోలో పెట్టేసి మిగతాదంతా ఈ కన్ఫ్యూజన్ ఆఫ్ ఎర్రర్స్ పెట్టుండొచ్చు కదా. అదే ఇప్పుడు నాకు అదే అర్థం కాలేదు బ్రో. ఇప్పుడు బేసిక్గా నువ్వు ఒక అబ్సర్డ్ కామెడీ తీస్తున్నావు, నీకు లాజిక్ వద్దు ఏమీ వద్దు ఏం పట్టించుకోకండి అంటే ఆ 20 నిమిషాలు ఎందుకంత అట్లా స్ట్రైట్ ఫార్వర్డ్ జెన్యూన్ లవ్ స్టోరీ మళ్ళీ అదే అందులో అబ్సర్డిటీ చూపించచ్చు కదా, ఎంత స్కోప్ ఉండే. వాడి అబ్సర్డిటీస్ వాడు బెంట్లీ రెంట్కి తీసుకుంటాడు. జాగ్వార్ వాడు రెంట్కి తీసుకుంటాడు, అదే అబ్సర్డిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేందో నాకు అర్థం కాలేదు. ఈ పెద్ద బ్యాక్ స్టోరీ ఉంది రింగ్కి, ఆ రింగ్ బ్యాక్ స్టోరీ తెలిసిన ఇంకో మనిషి ఉన్నాడు, ఆయన చెప్తాడు వినండి అని ఇంకొకరిని తీసుకురావడం అదేందో. పోనీ తీసుకొచ్చినావు, ఆ ఆడియో నరేషన్ బాగానే చేశారంటే బాగానే చేశాడు, యాక్చువల్లీ బాగా చేసిండు, నాకు చాలా నచ్చింది చేశాడు. ఆల్దో ఐ ఫీల్ ఇట్ కుడ్ హావ్ బీన్ ఫనియర్. కానీ యానిమేషన్ ఏదైతే చేశారో దానికి హై క్వాలిటీ యానిమేషన్ చేశారు, అందులో పెద్ద ఫన్నీ ఏం లేకుండా యానిమేషన్ లో. యానిమేషన్ కుడ్ హావ్ బీన్ అ లాట్ ఫనియర్. లేదా యానిమేషన్ వద్దు అంటే ఏదో ఒక ర్యాండమ్ డాక్యుమెంటరీ తీసేటప్పుడు ఇట్లా ప్రొఫెసర్ టైప్ మనిషి ఇట్లా కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు ఈ సమాజంలో ఇట్లా అని, అదేదో చెట్టు కింద ర్యాండమ్ గా ఇట్లా షూట్ చేసి వీళ్ళంతా ఉరుకుతుంటే నువ్వు అప్సైడే తీయాలి కదా. సో ఉరుకుతుంటే ఆ మధ్యలో ఆ మనిషిని కూర్చోబెట్టి ఇట్లా నాన్ లీనియర్ గా చెప్తున్నాడు, అప్పుడు కూర్చొని బ్యాక్ స్టోరీ బాబు ఇట్లా ఇది అని చెప్పి చాయ్ తాగుతూ చెప్తున్నాడు. ఏదో అట్లా అప్సైడ్ గా చేయొచ్చు కదా. నాకు నరేషన్తో ఏం ప్రాబ్లం లేదు, అంటే ఆ యానిమేషన్ ఇంకా నరేషన్ ఏదైతే చేసిండ్రో నాకు ఒక్కటే ఏమనిపించింది అంటే ఆల్రెడీ చెప్పిన పాయింట్, బేసికలీ దానికి స్టోరీకి కనెక్షన్ లేదు ఏమి. నువ్వు అబ్సర్డిటీ అడుగుతున్నావు కదా, అదే అబ్సర్డిటీ ఉండే. ఏంటంటే వాళ్ళు ఏదైతే నరేషన్ చెప్పిండ్రో పాపం ఆయన తీసుకొచ్చి ఏదైతే ఎప్పిపించిండ్రో నరేషన్, దానికి స్టోరీకి తలాతోక అసలు కనెక్షన్ లేదు. అసలు ఒక్క రింగ్ ఏదో నామకే వస్తే ఆ రింగ్ ఉన్నది కానీ మిగతాదంతా ఆ ఫ్యామిలీ ట్రీ, ఆ హిస్టరీ అదంతా ఉంది కదా, అదంతా అట్టే సంకనాకింది. నేను ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుండే తెలుసా, ఇంత ఫ్యామిలీ ట్రీ అని చెప్పిండు కదా, అంతా తిప్పి వీడి ఫ్యామిలీనే ఆ ఫ్యామిలీకి పార్ట్ ఉంటుంది అని. ఓకే, ఎందుకంటే వాళ్ళ నాన్న రాజులు కదా, అంటే ఒకప్పుడు రాజు ఉండే ఆయన, రైట్. సో అట్లా ఏమో ఉంటుంది అనుకున్నాను నేను. చూస్తే వాళ్ళ మాయా వాళ్ళ ఫ్యామిలీని చేసిండు, అది ఇంకో పెద్ద ఆపర్చునిటీ మిస్డ్ అనిపించింది. ఈ ఆ ఫస్ట్ 20 minutes లో అబ్సర్డిటీని ఇంకా యూజ్ చేయడానికి చాలా స్కోప్ కనిపించింది నాకు, బట్ అది అసలు యూజ్ చేయలేదు. అది డిలీట్ చేసేయంట నేను ఆ 20 minutes ఏదైతే ఉందో. ఆ నరేషన్ లో కూడా ది ఓన్లీ డిస్కౌంట్ పాజిటివ్ ఏంటి అంటే అది టైటిల్స్ లో వాడేశారు అది. ఓకే, సో మూవీ టైటిల్స్ వస్తున్నప్పుడు బోర్ కొట్టకుండా ఏదో మ్యూజిక్ లాగా పెట్టకుండా స్టోరీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, దాన్ని కూడా ఒక ఫనీ వేలో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. సో అదొక డిస్కౌంట్ పాజిటివ్ అది, అంటే టైం వేస్ట్ చేయట్లేదు ఆర్ టైంని బాగా యూజ్ చేస్తున్నారు. కానీ ఇట్ కుడ్ హావ్ బిన్ అ లాట్ ఫనియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అర్జున్ వాళ్ళ ఫాదర్ ఇన్ లాని ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ సీన్ కూడా ఇట్ కుడ్ హావ్ బిన్ అ లాట్ ఫనియర్. అది మిల్క్ చేయలేదు పూర్తిగా అందులో. ఎస్, ఏ సీన్ కూడా అట్లా అంటే ఎక్సెప్ట్ ఫర్ 2-3 క్యారెక్టర్స్ నా ప్రకారంగా ఏ సీన్ కూడా వాళ్ళు కంప్లీట్గా పండలేదు. కామెడీ సీన్ నాకు చెప్తున్నా 2-3 కామెడీ సీన్లోనే యాక్చువల్లీ నాకు నవ్వొచ్చింది. ఫస్ట్ స్టార్టింగ్లో వాడు కూర్చొని హేమంత్ని ఇంటరాగేట్ చేస్తాడు కదా ఓపెనింగ్ సీన్లోనే, ఆ శామ్యుల్ ఇంకా హర్ష వాళ్ళు కూర్చొని వాడు రింగేది అని వాడు వాళ్ళు అంటాడు, అండ్ దట్ ఈస్ అ టిపికల్ తమిళ్ రైటింగ్. అదైతే వాడు కూర్చొని REENG వేర్ ఈస్ ద రింగ్ అంటాడు, అదొక్కడే ఫన్నీ అనిపించింది, మిగతాది ఏది అనిపించలేదు నాకు. అది కూడా డైలాగ్ వల్ల అనిపించింది నాకు ఫన్నీ. యాక్షన్ కామెడీ ఎక్కువ లేకుండే, రైట్, లైక్ బాడీ ఫిజికల్ కామెడీ ఎక్కువ లేకుండే. వేరే చేస్ సీన్ లో అంటే నీకు ఫిజికల్ కామెడీ చేయడానికి ఎంతో స్కోప్ ఉంటుంది. అవును కదా, నువ్వు బాగా చూసావు అనుకో అనదర్ చేస్ సీన్ మూవీ, అందులో మొత్తం ఫిజికల్ కామెడీ ఉంటుంది. వాళ్ళు ఊరికే రకము వాడు అదంతా తరీకా, వాళ్ళు ఊరికేటప్పుడు ఏదైతే ఆబ్స్టెకల్స్ వస్తాయో అవి ఇవి, దట్ ఈస్ ఫనీ యాక్చువల్లీ. ఇంకోటి సెకండ్ ఎక్కడ నాకు నవ్వొచ్చిందంటే, వాళ్ళు ఆమె పడిపోతుంది కదా పనామె, రింగ్ బయట పడుతుంది ప్రామిస్ రెడ్డి వాడి ఇంట్లో, అయితే అందరు చూస్తూ ఉంటాడు. అది పక్క నుంచి వచ్చి సార్ ఏం చూస్తున్నారు సార్ అంటే రింగ్ రా అంటే అది రింగ్ ఇక్కడ ఉంది కదా అంటాడు. దట్ వాస్ ఫనీ.
అంతే. అపార్ట్ ఫ్రమ్ దాట్ నీకు ఇట్లా గట్టిగా నవ్వు వస్తుంది లేకపోతే బయటికి నవ్వుతావన్న ఏవి కూడా అంత స్ట్రాంగ్గా లేకుండే సీన్లు. ఎస్పెషలీ ఆ హీరో అయితే అసలు ఒక్కడు కూడా అనిపించలేదు నాకు. యా, అండ్ ఆ ఫాదర్ ఇన్ లాని మొదటిసారి కలిసినప్పుడు కొన్ని డైలాగ్స్ ఉండే యాక్చువల్గా, కానీ అవి ఏదో బ్యాక్గ్రౌండ్ లో అట్లా అవుట్ ఆఫ్ ఫ్రేమ్ చెప్తున్నట్టు, ఇలా మినిమం 1 full goat అని చెప్పి మాట్లాడుతుంటాడు ఆ ఫోన్ లో యూఎస్ వాడితో. ఇంకా ఇట్లాంటివి డైలాగ్స్ లో అయితే ఉన్నా గానీ అది సరిగా యూజ్ కాలేదు. ఎవరైతే సామాజ వర్గంలో నీ పోడుతున్నారో అండ్ మనది అంటున్నారో ఇదే ప్రాబ్లం అవుతుంది. డైలాగ్లు సక్క మింగేసి లేకపోతే బ్యాక్గ్రౌండ్లో చెప్పేసి ఇవన్నీ కాకపోతే యాక్చువల్ పంచ్ ల్యాండ్ కాదు. యా, చాలా చిన్న పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్కి అవి అర్థమవుతాయి. జనరల్ ఆడియన్స్ని ప్రతి ఒక్క అందరికీ అర్థమయ్యేటట్టు అవ్వాలంటే అంటే ల్యాండ్ అవ్వాలంటే నువ్వు చెప్పిన ఇనౌన్సియేషన్ కరెక్ట్ ఉండాలి. కనీసం వాడు ఆ మింగుతున్నాడు అంటే ఇందులో కూడా అదే కదా, ఆ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతున్నాడు, అటు చూసుకుంటూ ఇట్లా మాట్లాడుతున్నాడు వాడు. యా, అంటే తీయడం కూడా అది ఒక డైలాగ్ నడుస్తుంది అని దాని మీద పెద్ద ఫోకస్ పెట్టినట్లేదు, అది బ్యాక్గ్రౌండ్ లో నడిచిపోతుంది. నాకు అది సాకిని గుర్తుకొచ్చింది. ఆ పోలీస్ అకాడమీలో కాస్తో కూస్తున్న ఫనీ డైలాగ్స్ అన్ని ఇట్లా అవుట్ ఆఫ్ ఫ్రేమ్, అవుట్ ఆఫ్ ఇది ఆల్మోస్ట్ ఎండింగ్ లో బ్యాక్గ్రౌండ్ నాయిస్ అట్లా తోసేసినట్టు అనిపించింది ఇట్లా కార్పెట్ కింద. ఇందులో కూడా అట్లానే అనిపించింది. ఎందుకు ఇన్స్టెడ్ ఆపోజిట్ ఉండాల్సి ఉండే, ఆ అబ్సర్డిటీ ఇంకా హైటెన్ చేయాల్సి ఉండే. కరెక్ట్. అండ్ ఈ ఫాదర్ ఇన్ లా కూడా ఆ క్యారెక్టర్ ని సరిగ్గా రియలైజ్ చేయలేదు అనిపించింది. ఎందుకంటే అస్సలు రియలైజ్ చేయలేదు. వీడొచ్చి ఈ లఫుడ్ డైలాగ్ లోనే కొడుతున్నాడు, క్యాప్ ఏంటి అంకుల్ జుట్టు బానే ఉంది కదా అన్నప్పుడు అది అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉన్నాడు, ఆ ఫాదర్ కి అప్పుడే డౌట్ రావాలి, కరెక్ట్, ఏంది ఇట్లా తేడా కొడుతున్నాడు అని చెప్పి. కానీ అట్లా ఏం ఉండదు. కానీ ఆ ఫాదర్ హీస్ ఓన్లీ వరీడ్ అబౌట్ డ్రెస్సింగ్ అంతే. ఎందుకంటే శామ్యుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి హర్ష అంత బ్లేటెంట్ గా వాడి కూతుర్ని అబ్యూజ్ చేస్తాడు కదా, వీడు వదిలేండి అదే టక్ చేసుకొని వద్దేయండి, కొంచెం కాలర్ స్ట్రేట్ ఉందో కాలర్ వద్దే ప్లీజ్ పాపని వద్దేయండి అని చెప్పి మళ్ళీ అమ్మ పాప ఛాయ్ తీసుకురా, అందరు ఛాయ్ తీసుకురా, పాపని ఏం చేయకండి వదిలేయండి. ఇంకేంటి మీరు ఎక్కడి నుంచి మనోరే అయితే అరే బాబు వదిలే పాపని. అది ఎంత రెడిక్యులస్ ఉండే అంటే ఇట్లా మామూలుగా మోనోటోన్ లో వదిలేయండి అంటున్నాడు, దాని తర్వాత ఇంకా మర్చిపోయాడు. హర్ష గారు పట్టుకున్నాడు, ఇంకా ఈయన మర్చిపోయాడు అసలు, ఇంకా మాట్లాడుతున్నాడు శామ్యుల్ తోనే మాట్లాడుతున్నాడు. ఈయన శాస్త్రి అంకుల్ బ్యాచ్మేట్ ఎవరు స్పై శాస్త్రి. డోంట్ కేర్ అసలు, కూతురు కానీ పెళ్ళాం కానీ ఎవరైనా కానీ డోంట్ కేర్. ఒకసారి చెప్పానా చదువుకున్నాడు అయితే అర్థం చేసుకుంటాం, నేను మళ్ళీ చెప్పడం నాకు ఇష్టం లేదు, వదిలే పాపను వదిలే. ఆమెమో బేర్ ఏడుస్తుంది డాడీ 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 అని. మనోడు అస్సలు నన్ను కట్టేస్తారా కట్టేయండి, నేను ఐ విల్ కమ్ విత్ యూ అన్నట్టు. ఇంకోటి ఆ స్వప్నలోక్లో వీడు ఆ జ్యూస్ లో కలుపుతాడు కదా, ఆ డైరియా మందు ఏదో కలిపేసి శామ్యుల్కి ఇచ్చినప్పుడు, అది ప్రోబయాటిక్ అది శామ్యుల్ గాడికి ఇచ్చినప్పుడు వాళ్ళ అయ్యా ఫస్ట్ టైం చూస్తాడు వాడిని అక్కడ. ఈ హీరోయిన్ మాయా వాళ్ళ అయ్యా కట్టిపడి ఉంటాడు కదా, చూస్తాడు ఎట్లా జ్యూస్ తీసుకొచ్చినప్పుడు, రియాక్షనే ఉండదు తెలుసా, అసలు అక్నాలెడ్జ్మెంట్ ఉండదు. వీడేంది ఇక్కడేం చేస్తున్నాడు, పోనీ వీడికి జ్యూస్ తీసుకొస్తున్నాడు ఏంది, అసలు ఎంత స్కోప్ ఉండే అక్కడ, అది అస్సలు నిల్. జస్ట్ ఇట్లా చూసాడు అంతే. ఇంకా స్క్రిప్ట్ లో అదే రియాక్షన్. స్క్రిప్ట్ లో ఏం రాశారంటే యూ లుక్ ఎట్ హిమ్, యూ లుక్ ఎట్ అర్జున్ అని ఉంది ఫర్ వన్స్. క్విక్లీ ఫాదర్ ఇన్ లా గ్లాన్సెస్ ఎట్ అర్జున్ అని ఉంది, ఇట్లా చూసి వదిలేసిండు అంతే. నాకు అర్థం, నా యాక్టింగ్ నేను చేసేసిన. నువ్వు ఒక అబ్సర్డ్ కామెడీ తీస్తున్నావు, ఇట్లా కన్ఫ్యూజన్ ఆఫ్ క్యారెక్టర్స్ లాగా తీస్తున్నావు అంటే ఇంత స్కోప్ ఉంది, ఎందుకు యూజ్ చేయకుండా ఉంటావు? న్యాచురల్ గానే రియాక్ట్ అవ్వాలి మనిషి. అసలు ఒక అనుపమ్ ఖేర్ లాంటి క్యారెక్టర్ని పెట్టుంటే, ఆర్టిస్ట్ని పెట్టుంటే దుమ్ము దులుపుతుండే ఇలాంటి క్యారెక్టర్ పెట్టి. ఫాదర్ ఇన్ లా లాంటి క్యారెక్టర్లు అవన్నీ మన దగ్గర ఎవరున్నారు అట్లా కాస్టింగ్ వైజ్ చూసుకుంటే. బట్ అంత ఇప్పుడు ఆ ఫ్రేమ్ లో ముగ్గురే ఉన్నారు. ఆ ఫ్రేమ్ లో అర్జున్ ఫ్రేమ్ లోకి వస్తున్నాడు, ఫాదర్ ఇన్ లా కూర్చొని ఉన్నాడు, శామ్యుల్ ఉన్నాడు, అంతే, ఇంకెవరు లేరు. ఇంత గ్లేరింగ్ మిస్ ఇది డైరెక్షన్ మీదకి వస్తుంది నాకు. అంటే ఎలా అది, హౌ కుడ్ యూ లీవ్ ఇట్? అంటే అది యాక్టర్ మీదకే వస్తుంది అంటావా? నాకైతే ఇక్కడ నేను కొంచెం డైరెక్టర్ సైడ్ తీసుకుంటా. ఆ యాక్టర్ జనరల్ గా ఏ సినిమా చూసినా లేకపోతే ఏ సీన్ లో చూసినా పెద్దగా ఎక్స్ప్రెస్ చేసినట్టు లేదు మనిషి. కరెక్ట్. కుల్కే నవ్వుతలేడు, కుల్కే ఏడుస్తలేడు, టెన్షన్ పడతలేడు, ఏం లేదు ఆయన మొహంలో.
ఆ క్యారెక్టర్ మొహంలో. సో అది యాక్టర్ పైన అంటే నేను అది నేను ఒప్పుకుంటా. డైరెక్టర్ పాపం వేరే అంటే డైరెక్టర్ చేసిండు పాపం, ఆయన తప్పులని చేసిండు, కానీ ఇది మాత్రం పాపం ఆయన అకౌంట్లో వేయొద్దు. ఎంత యాక్టర్ నేను ఇద్దరు అకౌంట్లో వేస్తాను, ఎందుకంటే ఎంత యాక్టర్ చేయకపోతే మాత్రం అది ప్లాట్ లో స్కోప్ ఉంది. అది నువ్వు ఫాదర్ ఇన్ లా వీడేంటి వంట వాళ్ళ చేస్తున్నాడు, వీడేంటి జ్యూస్ తీసుకొస్తున్నాడు, ఎక్కడ లేనిది అనేది. అసలు ఒక సింపుల్ చెప్పాలంటే చాలా ఏజ్ ఓల్డ్ ఇది. ఓ సింపుల్ రియాక్షన్ ఏముంటుంది అంటే, ఏయ్ నువ్వేంటి ఇక్కడ అంటే, నీకు వీడు ముందే తెలుసా అన్న సామెలు ఒక మాట అని అనుకో, అంతే మొత్తం ప్లాన్ చప్పట్ అవుతుంది వాడిది, రైట్? సో ఏమో అట్లా నువ్వు చెప్తున్నావు ఒక స్పైలో ఎట్లా అయితే ఫ్రేమ్కి నీకు ఫీడ్బ్యాక్ ఉండను, అంటే మనకు ఫీడ్బ్యాక్ ఉండను, ఇందులో సీన్కి నాకు ప్లాట్ ఇంప్రూవ్మెంట్ అనిపించింది, చేయొచ్చు అనిపించింది. అండ్ నన్ను అడిగితే అగైన్ ఆ మొత్తం ఆ 20 minutes అంటున్నావు కదా, నేనైతే నెత్తి బాతుకున్నా. ఎంతసేపు రింగ్ ఎదురా అనుకో, ఇంత రింగ్ గురించి చెప్పినావు కదా, రింగ్ చూపించాలి కదా నువ్వు. నాకు క్లిక్ బెట్ అనిపించింది ఆ రింగ్, మొత్తం మూవీనే క్లిక్ బెట్ అసలు నిజంగా. ఆ రింగ్ కూడా అది ఒక లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లో చూపించినట్టే, దానికి ఇష్టం వచ్చినప్పుడు సైజ్ పెరుగుతుంటది, సైజ్ తగ్గుతుంటది, ఇక అది కీటో డైట్ బాగా అప్పుడప్పుడు కీటో డైట్ పని వెళ్ళిపోతుంది. ఎవరు అంటే ఆ రింగ్ స్పెషాలిటీ తెలుసా, ఎవరు చేయిలో పడితే వాళ్ళ బాడీ సైజ్ అంతా అట్లా అడ్జస్ట్ అయిపోతుంది, మ్యాజిక్ ఉంటుంది. సేమ్ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సెట్ నుంచి డిట్టో చెప్తా. ఎట్లా ఈ రిఫరెన్స్ కల్చర్ నడుస్తుంది కదా, ఇది కూడా రిఫరెన్స్ వేసేసిండు. దానికి వజ్రం అంటించారు, ఎందుకంటే జస్ట్ అట్లా ప్లేన్ గోల్డ్ రింగ్ అంటే ఇండియాలో ఎవరు దేకరు, అసలు ఎన్ని వాడు ఉంటాయి, పైగా మన సౌత్ ఇండియాలో రెడ్డీల దగ్గర వెళ్ళాం అంటే ఫుల్ బర్కే రైతే అంతే. అది కూడా అందులో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఉన్నాడు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఓకే బోగస్, నువ్వు చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నావు. ఎంత ఫ్రస్ట్రేటెడ్ ఉన్నావు అంటే మాట రావట్లేదని అర్థమవుతుంది. ఇప్పుడు మన స్టైల్లో మనం డిస్కస్ చేద్దాం. ఒక పెద్ద మిస్ ఏమని, ఇప్పుడు మిస్సెస్లో మాట్లాడుకుందాం, ఏమేమి వీళ్ళు మిస్ చేసిండ్రు అసలు టు మేక్ ఇట్ బెటర్. పెద్ద మిస్ నా ప్రకారంగా 2 చేసిండు. ఒక్కటి వచ్చేసి వితౌట్ ఎనీ ప్రయారిటీ, నళిని అన్న క్యారెక్టర్ ఏదైతే ఉన్నానో ఆమెను చాలా ముందరే తీసుకురావాల్సి ఉండే యాక్చువల్ స్టోరీలో. ఆమెను లేట్ తీసుకురావడం వల్ల వాళ్ళు చాలా కోల్పోయారే కానీ దే డిడ్ంట్ గెయిన్ ఎనీథింగ్. ఇన్ఫ్యాక్ట్ మొత్తం స్టోరీ చాలా ఆ 3వ పెయిన్ పాయింట్ అన్నాడు కదా వాడు, ఈ 3 ఆడవాళ్ళు అని, అది చాలా ఎర్లీ ఆనే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఉండాల్సి ఉండే, సో దాట్ అట్లీస్ట్ ఆ కన్ఫ్యూజన్ ఉంటుండే. ఎందుకంటే వాడు ఇట్ నెవర్ లుక్ లైక్ వాడు 3 మధ్యలో పీకపోతున్నాడు అర్జున్ అని అస్సలు. ఇన్ఫ్యాక్ట్ వాడు ఏదైనా ఎక్కువ చేస్తే వాళ్ళ ఫాదర్కి వాడికి ఎక్కువ అవుతుంది ఇంకా కొట్లాట, వాళ్ళ ఆ మాయకి వీడు కూడా ఏం అవుతలేకుండే. సో హౌ ఇస్ దట్ పాసిబుల్? అది ఏంటో నిజంగా నాకు అర్థం కాదు. అది అబ్సర్డ్ కామెడీ తీద్దాం అనుకున్నారు, మళ్ళీ మధ్యలో నీకు స్ట్రైట్ ఫార్వర్డ్ మూమెంట్స్ ఎందుకు కావాలి? నువ్వు లాజిక్ పట్టించుకోవద్దు అంటే నువ్వు పూర్తిగా అబ్సర్డ్ వెళ్ళిపో. ఇప్పుడు ఈ అర్జున్ గాడు ఈ మాయ ఎప్పుడైతే వాడిని నువ్వు మోసగాడివి, నువ్వు పనికిరావు, ఇది అది అని చెప్పి వెళ్ళిపోతుందో, అక్కడ ఒక సాడ్ సాంగ్ వస్తుంది. అంటే ఏంది, ఇప్పుడు వీడి కోసం మేము ఫీల్ అవ్వాలా? మనం అవుతున్నాం ఆల్రెడీ, మనం స్టార్టింగ్ కెళ్ళి ఫీల్ అవుతాం. ఇలాంటి క్యారెక్టర్ వీడికి అసలు ఏ రిడెంప్షన్ లేదు, అసలు వీడికి ఏ పాజిటివ్ లేదు, వీడి కోసం ఎందుకు ఫీల్ అవ్వాలి? ఆ బాధ సాంగే పెట్టి అందులో కూడా వాడి మీద కౌంటర్ వేసి ఏదో ఒకటి అట్లా చూపించచ్చు కదా, ఒక అబ్సర్డ్ కామెడీ. చిన్నపిల్లలు కూడా పోయి తిడుతున్నట్టు, సో అట్లా చూపించచ్చు. ఆ ఫాదర్ ఇన్ లా సీన్స్ దగ్గర అక్కడ మిల్క్ చేయలేదు, ఫస్ట్ 20 minutes మొత్తం వేస్ట్ చేశారు. అది పెద్ద క్రిమినల్. మనం మనం చాలా తక్కువ చెప్తున్నాం ఇప్పుడు ఆ 20 minutes. చాలా మనకు ఒళ్ళు మండిపోయింది, అట్లీస్ట్ నాకైతే కిర్రమంటుంది. 20 minutes ఎంత ఇంపార్టెంట్ తెలుసా, ఎస్పెషలీ స్టార్టింగ్ 20 minutes. ఒక మూవీ తీస్తున్నప్పుడు ఒక ఆడియన్స్ ఎంత వెయిటేజ్ ఉంటుంది. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ని ఎవరిని ఇంట్రడ్యూస్ చేయకుండా రానియకుండా ఇద్దరు అంటే ఆ తొక్కల లవ్ స్టోరీ కోసం మనం అది సాగొట్టింది చూడు, ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ అనిపించింది. అది కేసే వచ్చి నాకు ఒక ఇంప్రెషన్ ఏమొచ్చింది అంటే, ఈ పోర్షన్స్ అంతా సపరేట్ గా షూట్ చేశారు కానీ ఇవి ఎట్లా కనెక్ట్ అవుతాయి అనేది ప్లాన్ అంత క్లారిటీగా లేకుండా. ఇక్కడే మనము ప్రొఫెషనల్స్ గా బేసిక్స్ గురించి మాట్లాడదాం. రైట్, స్టోరీ రాస్తే సరిపోదు, నువ్వు స్క్రీన్ ప్లే కూడా రాయాలి. స్టోరీ బోర్డింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ కాన్సెప్టో నాకు ఇందులో అదొక బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒక థాట్ ఉండే, బయటకు చెప్పాలా వద్దా అని కానీ, బట్ నౌ యూ మేడ్ మీ డూ ఇట్. స్టోరీ బోర్డింగ్ చాలా హేవైర్ ఉండే వీళ్ళది, ఎందుకంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ అనేది ఫ్లో ఉండాలి. ఒక సీన్ నుంచి ఇంకో సీన్, ఫస్ట్ హాఫ్ టు సెకండ్ హాఫ్, ఏమీ లేదు ఇందులో. అంత సెపరేట్ పార్ట్స్ కనిపిస్తున్నాయి, ఇట్లా తీసి అతికిచ్చినట్టుంది ప్యాచ్. కరెక్ట్. సో దట్ వాస్ ద వన్ ఆఫ్ ద వీకెస్ట్ పార్ట్స్. ఇంకోటి వాళ్ళు ఏదైతే ఎస్కలేషన్ చేద్దాం అనుకున్నారో అదేవి కూడా ల్యాండ్ కాలే.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఎస్కలేషన్ వచ్చేసి శామ్యుల్ వాళ్ళ డాడీని కిడ్నాప్ చేస్తాడు. సెకండ్ ఎస్కలేషన్ వచ్చేసి ఇందులో ఈ రింగ్ ఆ అప్పు తీసుకోవడం అదంతా తతంగం ఉంటుంది. థర్డ్ ఎస్కలేషన్ వచ్చేసి ఆ నల్ని ఇంకా రమ్యది ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇంకా పెద్ద కిచిడి అవుతుంది. సో ఇదంతా ఏదైతే స్టెప్ బై స్టెప్ అవుతుండేనో అది ల్యాండ్ కాలే ఏవి. ఎందుకంటే శామ్యుల్ ఇంటెన్సిటీ పెరగట్లేదు వాడిది. వాడు మొత్తం సేమ్ ఉన్నాడు పాపం. వాడు ఏ ఇంటెన్సిటీ అయితే ఊరొద్దాడో అదే జస్ట్ కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తున్నాడు. సో ఐ డెంట్ సీ వాడు పెద్ద తొందరలో లేడు, లేకపోతే అర్జెన్సీలో లేడు. ఈ అర్జున్ గాని కూడా పెద్ద పట్టింపు లేదు ఆ మాయ అయినా రింగ్ అయినా. సో అందరు ఏంటో అలా ఉన్నారు. సో ఎస్కలేషన్స్ డిడ్ ల్యాండ్. ఒక చిన్న క్లుప్తమైన మెటఫోర్ ఏంటంటే బ్రో, ఉగ్రంలో మనం ఎట్లయితే మాట్లాడుకున్నామో ఆ కార్ వచ్చి ఆ ఫంక్షన్ లో ఇట్లా పార్క్ చేయడంలో వాళ్ళకి దాంట్లోనే టైమింగ్ సరిపోలేక ఇట్లా కుక్ ఇందులో కూడా అంతే తెలుసా. ఇందులో అర్జున్ వచ్చేసి మాయాకి ఆ రింగ్ బ్యాక్ స్టోరీ చెప్తాడు. ఇట్లా మా ఫుల్ ఫైల్స్ దొరికినాయి, శామ్యుల్ కథ ఇది, ఒక రింగ్ ఉంటది, ఆ రింగ్ అని చూపించేటప్పుడు అది రింగ్ తిరగడం చూపిస్తారు. ఇట్లా ఏదో షో పీస్ లో తిప్పుతారు చూడు, ఆ తిరగడం కూడా ఎంత దరిద్రంగా తిరుగుతుంది అంటే స్మూత్ ఉండనే ఉండదు తెలుసా. ఇట్లా ఇట్లా కట్ 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 అన్నట్టు తిరుగుతుంది అది. అంటే నాకు నిజంగా అనిపించింది ఆ తిరుగుడు కూడా నువ్వు అంత స్మూత్ గా పెట్టలేకపోయినావు అసలు. దాన్ని కూడా ఇట్లా కట్ 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 చేసి ఎడిట్ చేయాల్సి వచ్చింది. అసలు లిటరలీ దట్ ఈస్ సపోజ్ టు బి ద మెయిన్ థింగ్ ఆ సినిమా రియలైజేషన్ పాయింట్. అది ఆ సినిమా మొత్తం ఈ రింగ్ చుట్టూరా తిరుగుతుంది అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ప్లాట్ వైజ్. దానికి కూడా ఒక షో పీస్ లాగా ఆ ఎఫెక్ట్ ఇవ్వలేదు. మామూలుగా ఎవడైనా స్టోర్ లో అమ్మేటోడైనా వాడు బాగా చేస్తాడు ఇట్లా వాడు చేత తిప్పినా మస్తు తీసుకోండి సార్ చూడండి హిప్నోటైజ్ చేస్తాడు వాడు కాలుతో తిప్పినా చెప్తాడు బాగా. ఇందులో వీళ్ళు ఆ రింగ్ ని స్టేషనరీ షాట్ పెట్టి దాన్ని తిరగడం కూడా స్మూత్ గా చూపిలేకపోయారంటే దాంతో తెలుస్తుంది ఈ సినిమా మొత్తం దుర్గతి. మన దుర్గతి బోగస్ సినిమా కాదు, మన ప్రొఫెషనల్ రివ్యూస్ దుర్గతి. ఇలాంటి మూవీలు చూసి మనం ఏమేమి చెప్పాల్సి వస్తుంది. కానీ జనరల్ ఆడియన్సెస్ కి సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే ఈ ప్రియదర్శన్ స్టైల్ ఈ క్యారెక్టర్స్ అందరు ఒక ప్లేస్ లోకి చేరుతున్నారు, దానివల్ల కన్ఫ్యూజన్ అట్లా వస్తుంది అంటే సెకండ్ హాఫ్ మేబీ జనరల్ ఆడియన్సెస్ కి కొంచెం అట్లీస్ట్ ఓకే టైం పాస్ అయితే అవుతుంది ఈ సినిమాలో. ఇక్కడ అక్కడ కొంచెం కామెడీ ఏదో జోక్లు వేస్తున్నారు, అట్లా అయితే అవుతుంది అనిపిస్తే నాకైతే అది ఓకే అనిపిస్తుంది. అండ్ నువ్వు ఏం చెప్తున్నావు అంటే డైరెక్టర్ సెకండ్ హాఫ్కి వెళ్ళి చూడండి. ఒకసారి ఆ స్టార్టింగ్ నరేషన్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్కి వెళ్ళిపోయి ఉంటున్నావు. నష్టమేం లేదు అదే నిజంగా. ఎందుకంటే దాని మీదనే వీళ్ళు కూడా ఎక్కువ డిపెండ్ అయిపోయారు. లాస్ట్ లో అవుతుంది కదా ఫుల్ కన్ఫ్యూజన్ జోకులు వస్తాయి. సో ఇదంతా పర్వాలేదు అన్నట్టు. ఆ కన్ఫ్యూజన్ కూడా పెద్ద కన్ఫ్యూజింగ్ ఏం లేదు అక్కడ. కన్ఫ్యూజన్ అంటే అదే కేయాస్ తీసుకొద్దాం అనుకున్నారు కానీ బట్ దేర్ వాజ్ యాంపుల్ స్పేస్ ఆ బిల్డింగ్ లో. అందరు హాయిగా దాక్కొని ఉరకచ్చు. ఆ లాస్ట్ లో ఈ భగవద్గీత లేడీ ఈ రమ్య అని ఉంటది కదా, ఆమె ఈ అర్జున్ వాళ్ళ ఇంటికి నల్లిని ఎప్పుడైతే తీసుకొచ్చి కట్పడేస్తారో అప్పుడు ఆమె కూడా ఉంటది ఇంట్లో. ఎందుకుంటుందో తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఆ క్యారెక్టర్ తో ఎక్స్ప్లెయిన్ కూడా చేపిస్తారు తెలుసా ఎందుకుంటది అనేది. అయినా అసలు ఆ ఎక్స్ప్లెనేషన్ ఎంత చెత్త ఎక్స్ప్లెనేషన్ అంటే అసలు ఒక రీజనే లేదు, స్ట్రాంగ్ రీజన్ ఆ అమ్మాయికి అక్కడ రావడం. అసలు నన్ను అడిగితే ఆ రమ్య ట్రాక్ మొత్తం అప్సైడ్ ఉంది. ఆమంట ఒక రెస్టారెంట్ లో కూర్చొని డివోర్స్ గురించి ఎవరితో ఫోన్ లో మాట్లాడుతుంటే ఓ వెయిటర్ గాడు, ఆఫ్టర్ ఆల్ ఒక వెయిటర్ గాడు వచ్చి సజెషన్ ఇస్తాడంట. ఏమని, ఈ బుక్ భగవద్గీత చదివితే మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయంటే ఆమె ఆ సేల్స్ పిచ్కి, అమేజింగ్ సేల్స్ పిచ్కి పడిపోయి వాడు చెప్పింది వాడు బెస్ట్ సెల్లర్ ఆ హోటల్లో ఐటమ్ కొనదు కానీ వాడు ఒక ఏదో ఇస్కాన్ ఆ పిల్లాడిలోది అమ్ముతారు కదా వాళ్ళది 50 కొనుక్కున్న తర్వాత వాట్ ఐ కాంట్ అండర్స్టాండ్ ఇస్ ఈ అబ్సర్డిటీ లెవెల్ వాళ్ళు ఎక్కడెక్కడ పీక్ అయిందో వాళ్ళు ఈ కొన్ని స్టోరీ బిట్స్ రాసేటప్పుడు వేరే లెవెల్లో ఉండే అనుకుంటా, వేరే హైలో ఉన్నట్టున్నారు వీళ్ళు. ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోతే దేర్ ఇస్ అ టోటల్ వాళ్ళు ఇళ్ళకి వెళ్తున్నారు ఒకళ్ళు. నేను రోడ్డు పైన నాకు ఎవరైనా ఇస్కాన్ వాడు ఎవరైనా వచ్చి అసలు నార్మల్గా అమ్మిండు అనుకో, నాకు అస్సలు ఐడియా ఉండదు వాడు ఎక్కడ ఉంటాడు, వాడికి అస్సలు ఐడియా ఉండదు నేను ఎక్కడ ఉంటాను. కానీ వీళ్ళు మాత్రం ఇల్లు తెలుసు, ఇళ్ళకి వెళ్ళి వీడు పోనీ అమ్మినోడు వాడు దోస్తేవాడు అటే పోయిండు. అర్జున్ గాని కంట తెలుసు ఆమె ఎక్కడ ఉంటుందో తెలుస్తుంది రమ్య. ఆమెతో వెళ్ళి డిస్కస్ చేస్తాడు, మీకు తెలియదు ఆ రింగ్ మాకు చాలా ఇంపార్టెంట్, మాకు ఇప్పటికిప్పుడు కావాలని ఇంటి లోపల దూరిపోతాడు, పోలీసోడు ఇంటి లోపలికి. అంటే నీకు చాలా అబ్సర్డిటీ బోగస్, నీకు అబ్సర్డిటీ కావాలన్నావు కదా, ఈ అబ్సర్డిటీ ఎట్లుందంటావు? అదే కదా ప్రాబ్లం. అబ్సర్డిటీ అంటే అది కొంచెం ఫన్నీ ఉండాలి
అండ్ అది దాంతో నవ్వు రావాలి. అవును. అబ్సర్డిటీ అంటే ఇట్లా చెత్త అబ్సర్డిటీ కాదు, ఏది పడితే అది భగవద్గీతలు పెట్టేస్తా 50 అమ్ముకుంటూ పోతారు వీళ్ళు, ఈమెకు డివోర్స్ కావాలంటే 50 భగవద్గీతలు అమ్ముతుందంట. ఏంది అసలు అర్థం లేకుండా. అది కాదు, ఇంత మాత్రం ట్రిక్ రేపు మార్కెట్లో తెలిసింది అనుకో, అంతే సంగతి. ఇప్పుడు దాని గురించి ఎక్కువ మాట్లాడితే లాజిక్ వెతుకుతున్నట్టు అనిపిస్తుంది. కానీ అదే మా పాయింట్ ఏంటంటే అబ్సర్డిటీ పెడితే ఫన్నీగానే ఉండే, అది నాన్ స్టాప్ జోక్స్ ఉండాలి, నాన్ స్టాప్ లాఫ్ ఉండాలి. నువ్వు లాజిక్ వదిలే అంటే ఇంకా దీని తర్వాత ఇదంతా ట్రై చేయొద్దు, నాన్ స్టాప్ ఫనీ ఉండాలి. కానీ ఎంత టైం వేస్ట్ చేశారు, 2 గంటల సినిమాలోనే ఎంత టైం వేస్ట్ చేశారు చూడు. అసలు ఇది 45 మినిట్స్ ఉంటుంది యాక్చువల్, అంతకంటే తక్కువ ఉంటుంది. నరేషన్ గినేషన్ ఇంక్లూడ్ చేసిన తర్వాత 45 మినిట్స్ ఉండొచ్చు స్టోరీ మొత్తం, యాక్చువల్ స్టోరీ. ఆ శామ్యుల్ గారి సారాంశం ఉంటుంది, ఇంకా అంతే అయిపోతుంది. వీళ్ళిద్దరిది ఏదో ఉంటుంది, ఆ నల్లిది అది, దట్స్ ఇట్, అంతే అంతే. అదే నాకు అర్థం కాదు. నీకు ఐ మీన్ బోగస్ గుండె రాయి చేసుకో బోగస్. మనం ఇవన్నీ హజార్డ్స్ ఆఫ్ ద ప్రొఫెషన్, ఎందుకంటే మనం ప్రొఫెషనల్స్ కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి మూవీలు మనకు గతి లేక మన దరిద్రం సాతు ఇలాంటివి చేస్తాం. ఎందుకంటే కాస్తో కూస్తో నీ సినిమాలో చూడదగ్గది ఏమనుంది అంటే సెకండ్ హాఫ్ లో ఉన్నది. ఎప్పుడైతే నువ్వు ఇంటెన్సిటీ పెంచుతున్నావు క్యారెక్టర్స్ తో, కాస్తో కూస్తో అంటే లిటరల్లీ కాస్తో పించ్ ఆఫ్ సాల్ట్ అంటే లిటరల్లీ అంతే ఉంది, అది లిటరల్లీ అంతే ఉంది. కానీ స్కోప్ ఏమైనా తక్కువ ఉందా అంటే లేదు, స్కోప్ బాగానే ఉండే యాక్చువల్గా. ప్రామిస్ రెడ్డి క్యారెక్టర్ తో స్కోప్ చాలా ఉండే. ఎస్. అండ్ ఆ ప్రామిస్ రాజీవ్ కనకాల ఐ థింక్ అర్జున్ పేరెంట్స్ రాజీవ్ కనకాల ఇంకా వాళ్ళ మదర్ క్యారెక్టర్ అర్జున్ మదర్ క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఐ థింక్ దే డిడ్ వెల్. అంటే వాళ్ళ క్యారెక్టర్కి ఉన్నదానికంటే వాళ్ళు కొంచెం ఓవర్ డెలివరీ చేశారనిపించింది. రాజీవ్ కనకాల బెస్ట్ పార్ట్ అయితే అదే తాగున్నప్పుడు ఆ స్కూటర్ మీద వాడి గర్ల్ ఫ్రెండ్ అన్నట్టు ఫీల్ అయిపోతాడు. అవును అదొకటి. స్టార్టింగ్ ఫస్ట్ వాళ్ళ ఇంట్రో సీన్ లోనే వాడు స్కూటర్ ఇక మన ఆపేవాళ్ళు ఎవరు లేరంటే తోపిస్తుంటాడు స్కూటర్ ని. దట్ వాజ్ వెరీ ఫనీ. సో ఇలాంటివి ఇంకా ఎక్కువ ఉండాల్సి ఉండే ఈ సినిమాలో. అవును. బట్ ఆ అబ్సర్డిటీ స్టఫ్ చేయాలన్నది స్టఫ్ చేయలేదు, ఇట్లా పొరలుగా వదిలేశారు. ఫస్ట్ 20 మినిట్స్ 25 మినిట్స్ అట్లా. మళ్ళీ దాని తర్వాత అబ్సర్డిటీ ఏది పెట్టారో దాంట్లో చెత్త అబ్సర్డిటీ ఉండే, ఈ భగవద్గీతలు ఇవి. ఇట్లా కాకుండా అరే ఇంత కాపీ కొడతారు సినిమాలు, మాంటీ పైథాన్ కాపీ కొట్టండి. నీకు అనిపిస్తుందా మన దాంట్లో మన ఇండస్ట్రీలో ఎవరైనా మాంటీ పైథాన్ చూస్తారని? నేకెడ్ గన్ కాపీ కొట్టండి. నీకు అనిపిస్తుందా మన ఇండస్ట్రీలో నేకెడ్ గన్ చూస్తారని? చూడాలి కనీసం. కాపీయే కొడుతున్నారు. ఎయిర్ప్లేన్ నేను ఒక ఎగ్జాంపుల్, నేను ఈ ప్రామిస్ రెడ్డి క్యారెక్టర్ సత్య ఏదైతే చూస్తున్నాడు అది చూసినప్పుడు దాంతో ఈ సత్యాది ఇంకో సినిమా పబ్లిసిటీ ప్రమోషన్ రౌండ్ కోసము రకరకాల రివ్యూవర్స్ ని ఇమిటేట్ చేశాడు. అవును. అగైన్ అనదర్ డిగ్ ఎట్ అవర్ ప్రొఫెషన్. కానీ మనం ప్రొఫెషనల్స్, ఎక్స్పర్ట్స్ ఆఫ్టర్ ఆల్. ఎక్స్పర్ట్స్ ఎక్కడ, ప్రొఫెషనల్స్ ఎక్కడ. అదే సత్య టచ్ చేయలేదు మనం అందుకనే. కానీ ఆ మీమ్స్ లో సత్య ఎట్లయితే వాళ్ళని ఇమిటేట్ చేశాడో నాకు అది చూస్తే అనిపించింది ఇంత పొటెన్షియల్, ఇంత న్యూయాన్స్డ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. జస్ట్ ఒక త్రో అవే కామెడీ బిట్ అది, ఏదో ఒక సినిమాని ప్రమోట్ చేద్దామని. అది కూడా మన వరుడు కావాలని హీరో ఆ సినిమాని ప్రమోట్ చేద్దామని ఎంత న్యూయాన్స్డ్ గా ఎంత పర్ఫెక్ట్ గా ఇమిటేట్ చేశాడంటే అవి పిచ్చి పిచ్చిగా పాపులర్ అయిపోయాయి మీమ్స్. అవి జనాలు ఇంకా మీమ్ టెంప్లెట్ లాగా వాడుకుంటున్నారు. ప్రమోషన్ చూసి అసలు మూవీ చూడలే ఎవరు, అంత బాగుండే ప్రమోషన్స్. ఎగ్జాక్ట్లీ. ఆ సత్య చేసిన బిట్స్ అవి మీమ్ టెంప్లెట్స్ అయిపోయాయి. సినిమాను మర్చిపోయారు జనాలు, ఈ మీమ్ టెంప్లెట్లు గుర్తున్నాయి. ఇంత న్యూయాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే మనిషి ఉన్నాడంటే ఇంత స్లాప్ స్టిక్ ఎందుకు చేపియాలి ప్రతిసారి? ఓకే, నువ్వు ఇక్కడ అక్కడ చేపిస్తే చేపించుకో, కానీ ఎప్పుడు సత్యాన్ని సినిమాలో తీస్తే స్లాప్ స్టిక్ చేపిస్తారు ఎక్కువ. సో ఈ ప్రామిస్ రెడ్డి క్యారెక్టరే ఇంత స్లాప్ స్టిక్ లేకుండా ఒక స్ట్రైట్ మ్యాన్ లాగా ఒక లెస్లీ నీల్సన్ టైప్ ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ రియల్లీ ఫన్. ఇంకో లెవెల్ ఉంది. యాక్చువల్లీ స్లాప్ స్టిక్ గా ఉన్నా కానీ ఆబ్వియస్లీ మొత్తం మూవీ పర్ఫార్మెన్స్ చూసుకుంటే హీ వాజ్ సేవింగ్ గ్రేస్. చూసినంతసేపు నీకు అంటే ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాడు అన్నట్టుండే. నువ్వు అంటున్నావు కదా స్ట్రైట్ ఫేస్, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే బ్రహ్మానందం ఇన్ మనీ. ఖాన్ దాదాది అంటే ఆ ఖాన్ దాదా అనే క్యారెక్టర్ ఇట్ వాజ్ నెవర్ డన్ అట్లా ముందర. అంటే ఒక క్యారెక్టర్ చాలా సీరియస్ ఉంటున్నా కానీ బికాస్ ఆఫ్ చుట్టుపక్కల ఏమవుతుందో హీ బికమ్స్ ద లాఫింగ్ స్టాక్. సో ఇట్ వాజ్ ఆల్రెడీ చేశారు మన ఇండస్ట్రీలో. అంటే మనం ఏదో జేజేలు చెప్తాము పెద్ద ఆర్జీవీ సపోర్టర్స్ అని కాదు, కానీ
టు ద మెరిట్ యాక్చువల్లీ ఆర్జీవి ఇవి చేశాడు. ఆ నేకెడ్ గన్ రిఫరెన్స్ మరి నిజంగా నేకెడ్ గన్ రిఫరెన్స్ పైన ఉందో లేదో తెలియదు కానీ బట్ అలాంటి క్యారెక్టర్ రాశాడు. అనగనగా ఒక రోజులో కూడా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా, నెల్లూరు పెద్దరెడ్డి ఎవరో తెలుసా అని అది ఒకటి ఉంటుంది కదా సీక్వెన్స్. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ రిటర్న్ ఆ క్యారెక్టర్స్. నాకు అదే పెద్ద అసలు అంటే గుండె పిండేసినట్టు అనిపిస్తుంది బోగస్. వెన్ వీ కమ్ ఫ్రమ్ ఒక హిస్టరీ ఆఫ్ ఎక్సలెంట్ రైటింగ్ అండ్ టుడే మన పరిస్థితి ఇది. ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ కామెడీ అబ్సర్డ్ కామెడీ రాయడానికి అది డెలివరీ చేయలేకపోతున్నాం మనం. అండ్ ఈ సినిమాలో లేనిది ఊహించుకునే దాకా కూడా పోవాల్సిన అవసరం. ఈ సినిమాలో ఉన్న డైలాగ్సే ఉన్న జోక్సే పూర్తిగా పిండలేదు అసలు. వేరియేషన్ లేదు, చాలా ఉండే స్కోప్ దాంట్లో. ఇప్పుడు నీకు ఆల్రెడీ నీకు శామ్యూల్ ఉన్నాడు, నీకు హర్ష ఉన్నాడు, వీళ్ళందరూ స్లాప్ స్టిక్ చేస్తున్నారు అన్నప్పుడు సత్య కూడా స్లాప్ స్టిక్ ఎందుకు చేయాలి? ఒక బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ లాగా పోలీసోడు పెద్ద రుబాబు పెద్ద ఈగో ఇదంతే అంటే ఒక స్ట్రైట్ క్యారెక్టర్ లాగా లెస్లీ నీల్సన్ టైప్ లేకపోతే మనీలో బ్రహ్మానందం టైప్ ఆ ట్రీట్మెంట్ ఇచ్చుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ అ లాట్ ఫన్నీర్. కరెక్ట్. అండ్ ఆ మీమ్స్ లో ఎట్లయితే చేశాడో దాంట్లో నీకు తెలిసిపోతుంది దట్ హీ కెన్ డూ ఇట్. ఇట్లా చాలా మంది ఉన్నారు. ఈ స్లాప్ స్టిక్ ఏదైతే చేపిస్తారో సత్యతో ఐ థింక్ ఇట్స్ అ వాక్ ఇన్ ద పార్క్. అది ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ సత్యాకి. అది కేక్ వాక్. ఇట్స్ టూ ఈజీ. యా, కొంచెం ఛాలెంజ్ అంటా నేను. ఆ న్యూయాన్స్డ్ క్యారెక్టర్స్ తీసుకురా. నువ్వు ఇట్లా చాలా చెప్తున్నావు టెక్నికల్గా బోగస్, కానీ మనం కొలోకియల్గా మాట్లాడుకుందాం అంటే ఇట్ ఆఫ్ ద టాపిక్. ఇది మూవీ రివ్యూ అదంతా ఎట్లా పోయి గంగాలో కలిసింది. కానీ నేను అవుట్ ఆఫ్ ఇప్పుడు కొంచెం ఇంట్రెస్టింగ్ చేద్దాం మీ కాన్వర్జేషన్ని. ఇది డైరెక్టర్కి ఎంత మాత్రం విజన్ ఉండాలి అంటే ఇప్పుడు అన్నావు కదా నువ్వు ఒక ఆనెస్ట్ ఫేస్ తోటి ఒక క్యారెక్టర్ని ఫన్నీగా చేయించడం. ఓకే, ఇది డైరెక్టర్కి ఉండాలంటావా ఆ విజన్? ఇట్లా చేయిస్తే అదొక ఇంపాక్ట్ ఉంటుంది అని. ఎందుకంటే నువ్వు చెప్తున్నావు కదా ఈ శామ్యుల్ ఇదంతా, నాకు డమ్ అండ్ డమ్మర్ది ఒక స్టోరీ గుర్తొచ్చింది. జిమ్ క్యారీ ఎప్పుడైతే క్యాస్ట్ చేశారో వాళ్ళు జిమ్ క్యారీ వాజ్ ద ఫస్ట్ చాయిస్ మాట డమ్ అండ్ డమ్మర్కి. నా డైరెక్టర్ మర్చిపోతున్నా. సో ఇంకో కామెడియన్ కోసం వాళ్ళు వెతుకుతుండే ఎవరిని పెడదాం అంటే జిమ్ క్యారీ అన్నట్టు కమెడియన్ని కాదు ఒక యాక్టర్ని పెట్టండి. కమెడియన్ని పెడితే కనుక మళ్ళీ కమెడియన్ కూడా హీల్ ట్రై టు బీ కామిక్. కానీ ఇక్కడ ఏం కావాలంటే దేర్ షుడ్ బి జెన్యున్ డమ్నెస్ రావాలి. సో ఒక కామిక్ ని పెట్టకుండా ఒక ఆర్టిస్ట్ ని పెట్టండి, ఒక ప్రాపర్ యాక్టర్ ని పెట్టండి హూ విల్ రియాక్ట్ టు మై కామెడీ యాజ్ అ క్యారెక్టర్. అట్లా వేస్తే ఇంకా ఫనీ ఉంటుంది. అంటే అప్పుడు దెన్ దే హైర్డ్ జెఫ్ డానియల్స్ రైట్. అండ్ అగైన్ రెస్ట్ ఇస్ హిస్టరీ. సో ఇది ఒక జెఫ్ డానియల్స్ అప్పుడు దాకా ఇట్లాంటి క్యారెక్టర్ చేసింది అసలు కనీ విని సీరియస్ యాక్టర్స్. అవును, తర్వాత ఈ మూవీ తర్వాత పీపుల్ కుడెంట్ సీ హిమ్ యాజ్ సీరియస్ యాక్టర్. దేవర్ ఎంతసేపటికి ఆ డమ్ అండ్ డమ్మర్ గుర్తొస్తుండే జెఫ్ డానియల్ చూస్తే. సో అదే నా క్వశ్చన్ ఏంటంటే ఒక డైరెక్టర్ ఎన్విజన్ చేయగలిగాల లేకపోతే కొంచెము అట్లా ఇంప్రూవ్లో కూడా వచ్చేస్తుందా లేకపోతే చాలా రిజిడ్ ఉంటారా ఇలాంటి అవుట్పుట్ రావడానికి? ఆనెస్ట్గా చెప్పాలంటే ఒక డైరెక్టర్ అట్లీస్ట్ ఓపెన్ ఎనఫ్ ఉన్నాడు అనుకో, ఇట్లా ఒక మంచి ఇన్పుట్ వచ్చింది కరెక్టే కదా వీళ్ళు చెప్పిన దాంట్లో సెన్స్ ఉంది కదా, సో నేను మార్చుకోవచ్చు, వీళ్ళు ఇచ్చిన ఐడియా పెడితే సినిమా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది అని ఆ మాత్రం ఓపెన్నెస్ ఉంటే డైరెక్టర్కి ఇట్స్ గుడ్ ఎనఫ్ అంటా నేను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్కి మెయిన్గా నా మైండ్లో ఎవరు వస్తారంటే రైటర్, డైరెక్టర్, ఇంకా ఎడిటర్. అఫ్ కోర్స్ ఎడిటర్తో సినిమా తీసే ముందు ప్రీ ప్రొడక్షన్లో మాట్లాడకపోతే పెద్ద ప్రాబ్లం అంటా నేను. ఎందుకంటే ఎడిటర్ కూడా ఉండాలి అండ్ ట్రీట్మెంట్ మనం ఇట్లా చేద్దాం అనుకుంటున్నామని ఎడిటర్కి మైండ్లో ఉంటే ఎడిటర్ కూడా ఇన్పుట్స్ ఇస్తాడు షూటింగ్ అప్పుడు కొంచెం ఇలా చేస్తే మన పనికి వస్తుందని. అది వీళ్ళు ప్రీ ప్రొడక్షన్లో ఎడిటర్ని ఇన్వాల్వ్ చేస్తారా ఓన్లీ పోస్ట్లోనే ఇన్వాల్వ్ చేస్తారా అది మనకు తెలియదు. ఐకమత్యం ఉండాలి అండ్ అది ఇట్ కుడ్ చేంజ్ విత్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. నువ్వు చెప్పింది ఒక చాలా మంచి ఎగ్జాంపుల్ అది డమ్ అండ్ డంబర్ది జెఫ్ డానియల్స్ది. అలాంటిది ఇంకో ఎగ్జాంపుల్ ఉంది మన క్రిస్టోఫర్ నోలన్ విత్ ఇన్సెప్షన్. క్రిస్టోఫర్ నోలన్ ఇన్సెప్షన్ లో ముందుగా ఏదైతే డ్రాఫ్ట్ తో పోయాడో అందులో ఒక వీక్నెస్ ఉండే, ఒక ఎమోషనల్ కోర్ ఎక్కువ లేకుండా. అది క్రిస్టోఫర్ నోలన్ వీక్నెస్, కొంచెం ఎమోషనల్ హ్యూమన్ కోర్. అది మనకి నచ్చదు అది కానీ లేదు. ఆ సినిమా వన్ ఆఫ్ హిస్ పర్ఫెక్ట్ మూవీస్ ఎందుకు అయింది అంటే లియో వచ్చి చెప్పాడు కొంచెం లూప్ హోల్ ఉంది దీంట్లో. ఈ కాబ్ అనే క్యారెక్టర్ ఏదైతే లియో చేస్తాడో ఆ సినిమాలో వాడికి అంత స్ట్రాంగ్ ఎమోషనల్ కోర్ లేదు, దానివల్ల జనాలు కనెక్ట్ కాకపోతారేమో. సో వీడి క్యారెక్టర్ చుట్టూ నువ్వు వాడి వైఫ్ తో ఈ తతంగం ఉండి అదంతా ఇన్వాల్వ్ చేస్తే ఒక బ్యాక్ స్టోరీ అట్లా ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు ఎవ్రీథింగ్ విల్ కమ్ టుగెదర్ అండ్ స్ట్రాంగ్ అవుతుంది. అంటే ఆ ఇన్పుట్ తీసుకొని వాడు మళ్ళీ పోయి మళ్ళీ బరికాడు స్క్రిప్ట్ అదే మన గోడల పైన అండ్ ఇట్ టుక్ హిమ్ 8 years. సో
ఆ ఒక్క లియో ఇచ్చిన ఐడియా ఒకటి యాడ్ చేసినందువల్ల టుడే ఇన్సెప్షన్ నా దృష్టిలో ఇట్స్ స్పీక్. అది చేయకపోయింటే అది ఇంకో టిపికల్ క్రిస్టోఫర్ నోలన్ మూవీ లాగా అయిపోతుండే అది. సో అట్లీస్ట్ ఒక డైరెక్టర్ ఓపెన్ ఇనఫ్ అయినా ఉండాలి, ఇట్లా స్ట్రాంగ్ ఇన్పుట్ వచ్చినప్పుడు అది రియలైజ్ అయ్యి అది వాడేటట్టు. యా, ఎందుకంటే నాకు ఎప్పుడు ఇది ఒక పెద్ద మిస్టరీ అనిపిస్తుంది. ఎందుకంటే వన్ సైడ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే ఒక యాక్టర్ క్యారెక్టర్కి జస్టిస్ చేస్తున్నా లేదా, దట్ ఈస్ వన్ పార్ట్. సెకండ్ వచ్చేసి ఒక యాక్టర్ది మ్యాక్సిమం పొటెన్షియల్ని యూటిలైజ్ చేస్తున్నామా లేదా, కరెక్ట్, ఫ్రమ్ ద డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ థియేటర్లో చేస్తుంటే నేను అబ్జర్వ్ చేసేవాడిని, సపోజ్ కొంతమంది జనరల్లీ చాలా టాలెంటెడ్ ఉంటారు, అంటే దే జస్ట్ నో ఆ ఆడియన్స్ని ఎట్లా ట్యాప్ చేయాలి అన్నది కొంతమందికి ఉంటుంది అది. అండ్ దేర్ సైలెంట్, దే జస్ట్ గో అబౌట్ విత్ ద జాబ్. సో నేను అబ్జర్వ్ చేసిన డిఫరెంట్ థియేటర్ గ్రూప్స్లో కొంతమంది డైరెక్టర్స్ చాలా పర్టికులర్ ఉంటారు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోషెంట్తో కానీ లేకపోతే ఆడియన్స్ కనెక్షన్తో కానీ అంత వాల్యూ ఉండదు. వాళ్ళకి ఏంటంటే స్క్రిప్ట్ ఇది ఉంది, స్క్రిప్ట్ బైబుల్, నువ్వు స్క్రిప్ట్ని పక్కాగా ఫాలో కావాలి, ఒక్క స్టెప్ అటు ఇటు వేద్దాం అంటారు. అండ్ దెన్ అదర్ సైడ్ అంటే ఓకే స్క్రిప్ట్ ఉంది కానీ అది రిఫరెన్స్ మాత్రమే ఇష్టం వచ్చింది ఏంటి అంటారు కొంతమంది డైరెక్టర్స్. అది ఎప్పుడైతే ఆ ఫ్రీడమ్ ఉంటుంది కదా, యాక్టర్ చెలరేగిపోతాడు. అండ్ ఆఫ్ లేట్ మనం ఇన్ని మూవీస్ చూస్తుంటే ఇంత రెగ్యులర్గా నాకు ఇప్పుడు అనిపిస్తుంది కొన్ని చోట్ల కనబడుతుంది ఇక్కడ వీటికి ఫ్రీడమ్ ఇచ్చారు. అందుకనే నేను అంటా వెన్నెల కిషోర్కి ఆల్మోస్ట్ ఎవ్రీ డైరెక్టర్ చెప్తాను అనుకోండి ఇష్టం వచ్చింది చేయండి, ఎందుకంటే ద వే హీ డస్ ఇట్, ఆ స్క్రీన్ పైన ఎట్లయితే పర్ఫార్మెన్స్ చేస్తారో ఆయనకు ఫ్రీడమ్ ఉంటుంది. అంటే నేను డైలాగ్స్ని కొంచెం అటు ఇటు కలిపేయచ్చు, నేను కొంచెం ఇంప్రవైజ్ చేయొచ్చు, నేను ఇట్లా యాడ్లిప్ చేయొచ్చు అని. వేరే యాక్టర్స్లో అది అందుకని ఆయన వెన్నెల కిషోర్ది ఏ మూవీలో అయినా తీసుకో కొంచెం ఆఫ్ ఉంటుంది కదా, ఇట్లా ఒక సూపర్ ఇంపోజ్ చేసినట్టు ఉంటుంది ఆయన క్యారెక్టర్. సో అది ఇట్స్ అంటే బిగ్ డిబేట్ అది నాకు, దట్ ఒక మూవీ కొంచెం ఎంటర్టైన్ చేయకపోవడానికి కారణం ఏంటంటే డైరెక్టర్ చాలా స్టిక్ అయిపోతాడా ఆయన స్క్రిప్ట్కి, ఆయన వర్జన్కి, లేకపోతే అది ఇది ఎంత మాత్రం నిజం అన్నది కొంచెం తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ హెల్పింగ్. ఇన్ జనరల్గా చూస్తున్నా కదా 8 out of 10 మూవీస్, ఆల్ ద మూవీస్ ఆర్ లైక్ ల్యాకింగ్. లేకపోతే ఈజ్ ఇట్ ద అదర్ వే అరౌండ్, అంటే యాక్టర్ సరిగ్గా డైరెక్టర్ది చేస్తలేడా, అది కూడా అయి ఉండొచ్చు. కానీ ఈ చిన్న ఆర్టిస్టులతో అది అయ్యే స్కోప్ చాలా తక్కువ ఉంది. పెద్ద యాక్టర్స్ ఉన్నారనుకో స్టిల్ మేబీ కొంచెం అవును అయి ఉండొచ్చు, మేబీ ఏదో దానికి ఏదో ఎకనామిక్ ట్విస్ట్ ఉంటుంది, లేకపోతే ఆబ్లిగేటరీ ఇది ఉంటుంది, అంత ఉంటుంది. కానీ మనం చూస్తున్నాం ఇన్ని చిన్న అంటే పెద్ద స్టార్స్ ఎక్కువ లేని వాళ్ళు ఉన్నారు, లేని మూవీస్ చూస్తున్నాం. సో ఇలాంటి వాటిలో కూడా ఆ స్కోప్ ఉంటుందా, అంటే నాన్ కంప్లైంట్స్ ఆఫ్ యాక్టర్ లేదు, ఇట్లా చేస్తేనే బాగుంటుంది సార్ అంటే కంఫర్ట్ జోన్లో నుంచే చేస్తారు కొంతమంది యాక్టర్, నాకు ఈ యాక్షన్ వచ్చేస్తాను ఇదే చేస్తాను అని, దానివల్ల ఇట్లా అవుతుందా? ఎందుకంటే నాకు ఇది హీరోలు అనిపిస్తుంది, నాకు ఈ అర్జున్ క్యారెక్టర్లో అనిపిస్తుంది ఒకటే సీన్ ఉంటుంది, అంటే ఒకటే ఎక్స్ప్రెషన్ అది ఇది, దాన్నే అంతా మిల్క్ చేస్తూ ఉంటాడు, కొంచెం లిమిటెడ్ రేంజ్, రైట్. సో అది అండ్ సెకండ్ నాకు ఎఫర్ట్ కూడా కనబడదు, యూనో నేను అది పుష్ చేస్తున్నా దానికి. ఎందుకంటే ఆ మాయా వీడిని తిడుతున్న పాపం అగైన్ ఈ ఒక్కటి మెచ్చుకోవాలి అర్జున్ది, ఈ క్యూమార్ట్ని మంచిగా పట్టుకొస్తాడు, ఎక్సవాడికి క్యూమార్ట్లని పట్టుకొస్తారు. ఆ పాప కొంచెం అట్లా మనసిరిగిపోయి ఆయన బండబూతు తిడుతుంటే ఇట్లా రాయలేకున్నాడు మంచిగా. వీడు అరే పోయి మళ్ళీ మొత్తం కొత్త పిల్లని వెతకాలి, మళ్ళీ స్టార్టింగ్ వెళ్ళి పటాయించాలి అన్నట్టున్నాడు. అంతే ఆ క్యారెక్టర్ ఎంత ఫ్రీ లోడర్ అంటే చివరికి అయింది ఏంటి అంటే వాడు అనుకున్నది అయింది, ఈ పిల్లనే వచ్చి నేను ఫండింగ్ చేస్తా రెస్టారెంట్ పెట్టేద్దాము అని ఈడంతే, మా డాడీకి రింగ్ వచ్చిందా ఇక దేఖలేంగే అని. వీడంతా అంబిషన్ ఉంటే వాడు సొంతంగా ఏదైనా ప్లాన్ తో ఏమైనా చేద్దాం అనుకున్నాడా? లేదు, ద ప్లాన్ ఇస్ మూచ్ ఆఫ్ సమ్వన్, అంతే, పిగ్గీ బ్యాక్ అది ప్లాన్. అలాంటి క్యారెక్టర్ పట్టుకొని వాడికి ఒక సిన్సియర్ ట్రీట్మెంట్ ఎందుకు ఇవ్వాలి, వాడికి బాధపడుతుంటే ఓ పెద్ద మేము కూడా ఫీల్ అవ్వాలి అన్నట్టు ఒక సాడ్ సాంగ్ పెట్టి ఎందుకు? నాకు లిటరల్లీ పీడా పోయింది అనుకున్నాను ఇదైనా లవ్ స్టోరీ బ్రేక్ అయినప్పుడు పీడా పోయింది. వీడు నా ప్రాబ్లం ఏంటంటే ఈడ దోస్తుకి మోరల్ జస్టిఫికేషన్ ఇస్తుండు, నేను ఎట్లా రా ఈ మొహంతో ఆమె దగ్గరికి వెళ్తాను అంట. అరే ఏ మొహంతో వెళ్ళలేవురా నువ్వు ఏదైతే ఫౌండేషన్ తోటి నీ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఉంటే నువ్వు ఏ అమ్మాయి దగ్గర కూడా ఆ మొహంతో వెళ్ళలేవు, అంతే. సో స్టాప్ నాగింగ్. ఒక సీన్ లో వాడు అయ్యేతో కూడా అంటాడు రాజీవ్ కనకాలతో, ఇట్లా జీవితం అంతా లైఫ్ అంతా నేను ఇట్లా ఒక లూజర్ గా మిగిలిపోతానేమో భయం వేస్తుంది అన్న అంట. లూజర్ గా మిగిలిపోవడం ఏంట్రా, నువ్వు లూజరే అంటే నీ ఉద్దేశంలో లూజర్ గా మిగిలిపోకూడదు అనేసి నీ ప్లాన్ ఏంటి? టు డూ మోర్ లూజర్ థింగ్స్.
అది చీట్ మోర్ పీపుల్. పాపం ఆ రమ్యాన్ కూడా ఇచ్చిండు. ఇంకా యా లాస్ట్ కి నల్లిని పట్టుకోపోకుండా రమ్యాన్ పట్టుకోపోయిండు. ఇదేం గణిత శాస్త్రం నాకు అర్థం కాదు. అంటే నువ్వు లూజర్ గా ఉండొద్దు అంటే ఇంకా లూజర్ పనులు చేస్తే లూజర్ గా ఉండవా నువ్వు? ఇఫ్ యూ వాంట్ టు కమ్ టు జీరో యాడ్ మోర్. అసలు నిజంగా సత్యాది ఒక లైన్ ఉంటుంది కదా, సెక్షన్ 201/x = x² when n is taken as, అది ఇంకో థై గ్యాప్ గణిత శాస్త్రం రెఫరెన్స్. ఇది ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ప్రొఫెషనల్. వీ డోంట్ గెట్ పెట్రనైజ్డ్. నో, నువ్వు మా జోకులు మాకే వినిపిస్తే మేము మార్కులు ఇస్తాం అనుకున్నావా? అస్సలు ఇయ్యం. మా జోకులకి మేము అస్సలు మార్కులు ఇయ్యం. ప్రొఫెషనల్స్ ఎక్కడ అంతే. అండ్ ఎందుకు ఇంత ఇట్లా కాదు ఊరికే వీళ్ళు ఏంటి తిట్టడమేనా అంటే అట్లా కూడా కాదు, మేము ఐడియాస్ కూడా ఇస్తాం. ఇప్పుడు ఉదాహరణ కోసం బ్రూటి సత్య క్యారెక్టర్ ని తీసుకో, క్యారెక్టర్ కాదు యాక్టర్ ని తీసుకో, సత్య బ్యాక్ డ్రాప్ ని తీసుకో, సారీ ఆ క్యారెక్టర్ ప్రామిస్ రెడ్డి బ్యాక్ డ్రాప్ ని తీసుకో. సత్యాన్ని తీసుకెళ్ళి అదే పోలీస్ గెటప్ లో పెట్టి నేకెడ్ గన్ నే కాపీ చేయమనండి, ఆ ట్రీట్మెంట్ ని కాపీ చేసి సత్యకి ఒక న్యూయాన్స్డ్ సటిల్ యాక్టింగ్ ఇచ్చే స్కోప్ ఇవ్వండి, ఒక స్ట్రైట్ మ్యాన్ లాగా. వెన్ చుట్టుపక్కల అంతా కేఆస్ నడుస్తుంటది, ఎట్లా నడవదో నేను కూడా చూస్తా. బోగస్ నువ్వు అంటున్నావు హ్యాపీ బర్త్డేలో సత్య క్యారెక్టర్ గుర్తుందా? A to C సర్వీస్. అవును, ఎగ్జాక్ట్లీ ఇదే చేసిండు. కొంచెం స్లాప్ స్టిక్ కొంచెం స్లాప్ స్టిక్ కానీ ఎగ్జాక్ట్లీ ఆ అర్నెస్ట్ ఇది ఉంటుంది చూడు, అదంతా 70% ఆఫ్ ద క్యారెక్టర్ అదే ఉండే. వాడు అన్ని సీరియస్ లిటరల్ గా చెప్తాడు వాడు పాపం. కానీ ఆ ప్రోమో క్లిప్స్ లో ఎట్లయితే ఇమిటేట్ చేశాడు అది హై క్వాలిటీ, అది చాలా హై క్వాలిటీ. అది మనము అదే చెప్తున్నా కదా, మనకి సిగ్గుచేటోయి మనం అలాంటివి ఈ మీమ్లు చేసి వేస్ట్ చేస్తాం. కానీ అంత పొటెన్షియల్ని, అరే ఒక చిన్న 2 seconds 5 seconds దాంట్లో అంత పొటెన్షియల్ చూపించిన ఏనని పట్టుకొని నువ్వు పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఇచ్చి మెయిన్ స్ట్రీమ్ ఒక సినిమా నడిపించకుండా నువ్వు మనం ఇట్లా జోకులు చేస్తాం చూడు, ఆ రిఫరెన్సెస్ కామెడీ ఈ స్టైల్ నచ్చింది అది ఇది అని చెప్పి మన కాలికి మనమే ఏమంటారు పాము తోడుకుంటున్నాం, ఏమంటారు కుక్కే పేరు. ఓకే అదే సి దిస్ ఇస్ ద సేమ్ ప్రాబ్లం. ఇది హిస్టరీ రిపీట్స్. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అదే చిన్న చిన్న పాపం రోళ్ళని అన్ని ఆ స్లాబ్ స్టిక్ అది చేసుకుంటూ ఉంటారు. అదే టైప్ కాస్ట్ అయిపోతుంది. వెన్ ఆ ప్రోమో క్లిప్స్ లో అదంత పెద్ద మీమ్ ఎందుకు అయింది అంటే నాకు అందులో షేప్ షిఫ్టింగ్ కనబడింది. అవును, అందుకనే నేను మళ్ళీ అంటున్నా. బై ద వే బోగస్, ఆ షేప్ షిఫ్టింగ్ ది మనకి టర్మ్ తెలిసింది, స్క్రల్ అంటారంట వాళ్ళని. అవునా? అవును, స్క్రల్. నేను మార్వెల్ లో చూసిన, అది మనకి ఒక రాసి చెప్పిండు షేక్. అవును, షేక్ కాదు, ఎవరో మొహమ్మద్ రఫీ చెప్పాడు. స్క్రల్ అంటారు, స్క్రల్స్. అదొక క్యారెక్టర్ మార్వెల్ దాంట్లో కాదు. అంటే ఆ స్పీషీస్ అంతా, స్క్రల్ అనేది ఒక స్పీషీస్. ఆ స్పీషీస్ అందరు షేప్ షిఫ్టింగ్ చేయగలరు, వాళ్ళకి ఆ స్కిల్ ఉంటుంది. ఓకే కానీ ఎందుకు గలీజ్ గా మార్వెల్ రెఫరెన్స్ వాడదాము? ఎందుకు మనది వాడుతున్నప్పుడు ఇండస్ట్రీ మనం వాడలేమా? వేరే వాళ్ళది సిగ్గు లేకుండా వాడాలంట. నేనైతే మార్వెల్ ఎవరిదైనా డీసీ కూడా వాడతా. ఏమో ఎక్కువ తక్కువ అయితే నేను ఇంకా మన చాచా చౌదరి కూడా వాడతాను. నేను గలీజ్ డీసీ మార్వెల్ అంతా గలీజ్ పెండ. కానీ నాకు షేప్ షిఫ్టింగ్ కనబడింది, అంత బాగా చేశాడు ఇమిటేషన్. అట్లా ఉన్నప్పుడు ఇట్లా వాడుకోకుండా లిటరల్ చెప్తున్నా కదా, ఒక నేకెడ్ గన్ టైప్ నెస్లీ నిల్సన్ టైప్ క్యారెక్టర్లో పెట్టి పోలీస్ వాళ్ళ పెట్టండి, ఒక కామెడీ మూవీ తీయండి, ఎట్లా ఆడదో నేను కూడా చూస్తా. కంపల్సరీ ఆడుతుంది. మళ్ళీ కానీ మంచి వాళ్ళని పెట్టాలి. నువ్వు నేకెడ్ వాళ్ళని పెడుతున్నావు అని చెప్పి మళ్ళీ ఒక 4 అర్జున్లని వాళ్ళని తెచ్చామంటే గంగలో కలుస్తారు. నువ్వు ఈ సత్యాన్ని పెట్టు. ఇంకా అది ఉంటారా మన ఇదే ఆనంద బ్రహ్మలో వాడు హీరో అవ్వాలనుకుంటాడు, జబర్దస్త్ శంకర్ శకలక శంకర్ పెట్టు. ఇంకొక వెన్నెల కిషోర్, ఆబ్వియస్లీ వెన్నెల కిషోర్ని పెట్టాలి, విలన్ గా పెట్టాలి కాల్సి వస్తే. అట్లా వీళ్ళని కొంతమందిని పెట్టి ఇవ్వండి. ఎందుకు ఆడుతుంది అంటే మస్తు ఆడుతుంది భయ్. అరే బరాబర్ ఆడుతుంది. ఇంకా మన తాగుపోతు రమేష్ని పెట్టు, ఎందుకంటే నాకు అందరూ మంచిగా అనిపించిండు. మంచి శకరం వల్ల అందులో ఆ చిన్న బిట్ అయినా కానీ మంచిగా చేసిండు. సో మళ్ళీ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరేం అనొద్దు, ఇట్లా మేము ఊరికే తిడుతూనే ఉంటాము ఏమి ఇవ్వము అని చెప్పి అట్లా వినపడకూడదు. అట్లా మాకు కంప్లైంట్స్ వద్దు. ఇట్లా మంచి లూక్రేటివ్ ఐడియా ఇచ్చినాం ఇక్కడ. ఇది ఒక 100-300 crores ఐడియా. ఇది మీరు పెట్టుబడి అంతా 50 crores ఉంటుంది. ఫుక్కట్లో ఇచ్చినాం, ఫుక్కట్లా ఫ్రీగా ఇట్లా పడేసినాం మేము. అది ఏడోకండి తీసుకోండి అని. ఆయన అంతే బోగస్. మనకి ప్రొఫెషనల్స్ అనేది చిన్న చూపు. ఈ మధ్య మీడియా ఎక్స్పర్ట్స్కి చాలా ఇంపార్టెన్స్ వచ్చేస్తుంది మార్కెట్లో. మనలాంటి ప్రొఫెషనల్స్ నొక్కేస్తున్నారు అసలు. ఇలాంటి ఐడియాలు ఇచ్చినందుకైనా ఇండస్ట్రీ వాళ్ళు చేయాలి. థై గ్యాప్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. పంచండి.
ఇంత దిల్దార్ ఎక్కడైనా దొరుకుతారా రివ్యూవర్స్ మీకు? యా ప్రొఫెషనల్ రివ్యూవర్స్ మాకు కూడా కొంచెం మెసేజ్ చేయండి. సైడ్కి వెళ్ళి యా అండర్ ద టేబుల్. యా సో బోగస్ ఇంకా కొన్ని పాజిటివ్స్ నీలో ఏమైనా ఉన్నాయా? అంటే నీలో అంటే ఈ మూవీలో నాలో పాజిటివ్స్ ఉన్నాయి అసలు. చచ్చాం పో. ఇప్పుడు అది పెడతాం ఎపిసోడ్, స్పెషల్ ఎపిసోడ్ పెడతాం. కానీ రైట్ ఇది దీనిలో యాక్టింగ్లో చూసుకుంటే ఆబ్వియస్లీ ప్రామిస్ రెడ్డి ఒకటి యా పాజిటివ్, రాజీవ్ ఇంకా వాళ్ళ మదర్ నాకు పాజిటివ్ గానే అనిపించింది. యా ఇంకా ఏమంటారు మన సామ్యూల్, నాకు హర్ష బాగానే చేసాడు. హర్ష మంచి చేసిండు. సామ్యుల్ హర్ష ఎస్పెషలీ ఎక్కడ నచ్చిందంటే వాడు ఇట్లా కామంతో ఏ పోలీసు వాడు పెళ్ళాం అనుకో అంటారు. అది ఐ థింక్ వాడు ఆ యాంగిల్ ఇప్పుడు చేయలే ఇప్పటివరకు, బట్ ఆ యాంగిల్ మంచిగా చూపించాడు. రైట్ యా బాగానే చేశాడు ఇంట్లో. ఎక్సెప్ట్ ఫర్ ద 3 గర్ల్స్ అందరూ బాగానే. ఆ నల్లి కూడా బాగానే చేసింది. నల్లి చాలా బాగా చేసింది. తర్వాత అది కూడా నేను చెప్తున్నా అదే ఇట్స్ ఏదైతే చెప్పుకోదగ్గ ఉందో బ్రో, ఇది పెద్ద ట్రాజడీ. ఇది నీ ప్రోడక్ట్ లో చెప్పుకోదగ్గ ఏదైనా ఉన్నా కూడా స్టార్టింగ్ లో పెట్టాలి. నువ్వు స్టార్టింగ్ లో పెట్టకుండా దాన్ని ఎక్కడో వెనక్కి పెడితే ఓటీటీలో కూడా ఎవడైనా ప్లే చేస్తే 15 నిమిషాలు 20 నిమిషాలు ఓపిక పెట్టి చూస్తాడు ఎవడైనా, ఇమీడియట్ గా వెళ్ళిపోతాడు. వెన్ ద బెటర్ పార్ట్ ఇస్ ఇన్ ద సెకండ్ హాఫ్. 2 గంటల సినిమాలో లిటరల్లీ మేక్ ఇట్ 1.5 hours కదా. ఏమైనా ఉందా మీకు ఇట్లా టైం 2 hours అని ఓటీటీ నుంచి రూల్స్ ఉన్నాయి అట్లా బోగస్? ఏందో, ఎందుకంటే కరెక్ట్ నువ్వు అన్నది. నేను సెల్లింగ్ పాయింట్స్ అంటే సెల్లింగ్ ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్తే ఫాస్ట్ సెల్లింగ్ గూడ్స్ ముందర షెల్ఫ్లో ఉంటాయి. నీకు అవన్నీ అబ్బా ఎప్పుడు తీసుకుంటాం కదా ట్రై చేద్దాం కొత్తగా అన్నప్పుడే వెనకకి వెళ్తే కనబడుతుంది అక్కడ. అదే అన్ని చెత్త ఉంటాయి అక్కడ, మళ్ళీ ముందరకు వచ్చి కొనుక్కుంటాను. బేసిక్ సేల్స్ బ్రూట్. యా ఇది పిచ్చి అసలు. నాకు ఇంకోటి ఏమనిపిస్తుంది సార్, ఎట్లయితే మనకి ఇట్లా రోజు అంటే మనం ఇంజన్ వేడవడానికి అంటారు చూడు, ఇట్లా ఫస్ట్ అంతా సుస్తుగా ఉంటుంది, సాయంత్రం అవుతున్న కొద్దీ ఎనర్జీ వస్తుంది చూడు, అట్లా ఏమైనా అయిందేమో ఈ రైటర్స్కి. ఫస్ట్ హాఫ్ అంతా సుస్తుగా రాసిండ్రు, తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ వస్తుంటే అప్పుడు ఎనర్జైజ్ అయ్యి జర డీజిల్ ఇంజన్ లాగా వాళ్ళు ఇలా వామప్ అయ్యి అబ్బాయి ఇప్పుడు అర్థం పోయి ఖతర్నాక్ అని చెప్పి రాసినట్టు ఉన్నారు. అండ్ యాక్టింగ్ కూడా అట్లానే అయింది. యా అండ్ ఇంకో విధంగా కొంచెం వాళ్ళకి బఫర్ ఇవ్వాలి అంటే మనం ప్రొఫెషనల్స్ కాబట్టి గమనించాను. దయాలు ప్రొఫెషనల్ కరెక్ట్ గమనించాను కాబట్టి చెప్తున్నా. ఆ ఎండ్ టైటిల్స్ వచ్చినప్పుడు మొత్తం BTS చూపిస్తున్నారు కదా, చాలా మంది మాస్కులు వేసుకుని ఉన్నారు. సో నాకు అనిపించింది ఓకే ఏమైనా పాండమిక్ కోవిడ్ టైంలో తీసారా, అది ఒక యూనో అదొక ట్రాజెడీ అని అనుకోవాలి. అది అనుకోవచ్చు, కానీ అయినా కూడా సినిమాలో ఉన్నదే చూసుకున్నా కూడా చేసేది మంచిగా చేసి ఉండొచ్చు. దాన్ని పూర్తిగా ఆ పొటెన్షియల్ ని తీలే బయటికి. కానీ అది కూడా ఒకటి ఇద్దాం మనము జనరల్, ఎందుకంటే ఆ కోవిడ్ వల్ల ఇంపాక్ట్ అయింది అంటే ఆ మొమెంటం పోతుంది బోగస్. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిస్టులు కూడా వేరే ప్రాజెక్టులు వేస్తున్నారు అనుకో, ఆ జోన్ లో నుంచి వెళ్ళిపోతారు. అండ్ ఆ జోన్ లోకి వచ్చి ఫాస్ట్ లిమిటెడ్ టైంలో పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే అది కూడా కష్టం. అది సో అక్కడే కొంచెం స్లాక్ ఇవ్వచ్చు వాళ్ళకి. కానీ అదే కదా ఈ హార్ష్ రియాలిటీ ఏంటంటే ఇది ఫిల్మ్ మేకర్స్ ఇట్ డజంట్ మ్యాటర్. క్రూరమైన నిజం ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ప్రోడక్ట్ చూస్తాడు ఎవరైనా, ఖతం. నీ ఎఫర్ట్ ఎంతైనా కానీ ఎవరు దేకరు. బట్ మనం దయాలు ప్రొఫెషనల్స్, మనం అన్ని కన్సిడర్ చేస్తాం కాబట్టి ఆ ఒక్క యాంగిల్ ఇవ్వచ్చు. యా మేబీ అంటే సగం అంటే నేను చాలా విన్నాను, చాలా మూవీలు ఏమైనాయంట కోవిడ్ టైంలో కొంచెం షూట్ చేసి ఆగిపోయినాయి, రైట్. తర్వాత అవి పికప్ చేయడానికి చాలా టైం పట్టింది వీళ్ళకి. అంటే ఒకటి మనీ మొబిలైజ్ చేయడానికి టైం పడుతుంది, నెక్స్ట్ అందరి ఆర్టిస్టుల డేట్లు రావాలి, అవన్నీ ఉంటాయి. దానివల్ల 1-2 years డిలే అయ్యి మళ్ళీ దే పిక్డ్ ఇట్ అప్ ఫ్రమ్ వేర్ దే హ్యావ్ షాట్. దే స్టోరీ కూడా కొంచెం చేంజ్ చేసి ఈజీగా షూట్ చేసేటట్టు అట్లా ఇట్లా. అందుకే నేను ఇంకో ప్యాటర్న్ కూడా చూస్తావు, అన్ని ఒకటే లొకేషన్లో అయిపోతున్నాయి, రైట్. సో ఇది కొంచెం ఫేజ్ అవుట్ అవ్వాలి. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇట్లా ఎన్నున్నాయి ఇంకా అని 2 ఏళ్ళకెళ్ళి చూస్తూనే ఉన్నాం ఇంకా. అదే సో ఇట్లా అంతా అన్క్లియర్ కావాలి, బ్యాక్లాగ్ క్లియర్ అయిపోవాలి అంటే మనం చూడాలి ఇక క్వాలిటీ పిక్చర్స్ ఎప్పటికెళ్ళి వస్తాయి అని. బోగస్ నాకు తెలిసి నా సైడ్ నుంచి అయితే ఇవే పాయింట్స్. నీకు ఇంకా మనం ఉన్నాయంటే ఇదే నీ లాస్ట్ ఛాన్స్, 3 లెక్క పెడతా. ఫీడ్బ్యాక్ కోసం క్లియర్గా కొంచెం క్లారిటీగా తెలియాలి అంటే అన్నిటికంటే బిగ్గెస్ట్ అఫెన్స్ నాకేమనిపించింది అంటే ఆల్రెడీ ఉన్న వాటిని పూర్తిగా ఎక్స్ప్లాయిట్ చేయకపోవడం, పొటెన్షియల్ మాక్సిమైజ్ చేయకపోవడం, అది బిగ్గెస్ట్ క్రైమ్. కరెక్ట్. సెకండ్ బిగ్గెస్ట్ క్రైమ్ ఏమనిపిస్తుంది అంటే ఈ ఆర్డర్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ 20 minutes ఎంత బోరింగ్ అయినాయో, అందులో అబ్సర్డిటీ ఎందుకు లేదు? నువ్వు అబ్సర్డ్ సినిమా అంటే నువ్వు ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్, ఎవ్రీ డైలాగ్ లో నువ్వు చూడాలి ఒక స్కోప్. కరెక్ట్.
ఇక్కడ కూడా ఏదో ఒక అబ్జర్వ్ పెట్టేద్దాము, ఏదో ఒక ఫన్నీగా పెడదామని 20 నిమిషాలు అట్లా ఏదో ఒక అమాయకుడిని చూపిస్తున్నట్టు లేకపోతే ఒక మంచివాడిని చూపిస్తున్నట్టు ఆ బిల్డప్ ఎందుకు? లేకుండే ఆ బిల్డప్ వాళ్ళు చాలా ట్రై చేసిన కానీ మనం ఫుల్ చేయలేకపోయినా మనం ప్రొఫెషనల్స్. వీడు ఒక ఫ్రీ లోడర్ క్యారెక్టర్, వీడికి అసలు ఎక్కడ రిడెంప్షన్ లేదు. వీడు ఆ దొంగలున్న జాగ్రత్తకి వెళ్ళి అందులో బుల్లెట్ తగిలిన ఆయనకి బుద్ధి రాలే. వీడి క్యారెక్టర్ మీదనే సెటైర్ వేయాల్సి ఉండే అసలు. కరెక్ట్. ఎందుకంటే వీడి క్యారెక్టర్ లో ఏం రిడెంప్షన్ లేదు. ఉన్నది ఏమైనా ఉంటే ఆ శామ్యుల్ గాడికి ఉంది. పాపం వాడికి చాలా ఉండే. వాడు పాలోడ్ నుంచి మొత్తం సిటీ హైదరాబాద్ కు పిషప్ కరా. అవును, సింగిల్ హ్యాండెడ్ వాడు. పైగా హర్ష లాంటి రైట్ హ్యాండ్ పెట్టుకోవాలి. అదే వాళ్ళు యూనివర్స్ క్రియేట్ చేయలేదు సరిగ్గా. నా ప్రాబ్లం ఏముండే అంటే ఇంకోటి, ఇలాంటి అబ్సర్డ్ స్టోరీ కోసము నువ్వు ఒక పర్టికులర్ ఒక ఫిక్షనల్ టౌనో లేకపోతే ఒక సిటీనో లేకపోతే లొకేషనో ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, కామన్ పాయింట్ లాగా. వాళ్ళు ఆ యూనివర్స్ కూడా సరిగ్గా క్రియేట్ చేయలేకపోయిన వాళ్ళు ఎక్కడ 5 స్టార్కి వెళ్ళి జూబ్లీస్కి వెళ్ళి అక్కడిక్కడికి వెళ్ళి సికింద్రాబాద్లో పడింది లాస్ట్. సో దాట్ వాజ్ ఆల్సో అది కూడా సెట్ కాలే ఒక ఆడియన్స్. నాకైతే ఓ వ్యూవర్గా నేను ఎప్పుడు ఏ యూనివర్స్లో ఉన్నాను, ఏ స్టోరీ నడుస్తుంది అన్నట్టు నేను ఎప్పుడు సెట్ కాలే. దట్ వాజ్ అనదర్ ప్రాబ్లం. అబ్సర్డిటీ అంటే గుంజాలి నిన్న అబ్సర్డిటీలోకి. దట్ ఆల్సో వాడికి చాలా ప్రాబ్లం అయింది. సో బేసికలీ బోగస్ మనం నవ్వుకోలే మూవీ చూసినప్పుడు అండ్ రివ్యూ చేసేటప్పుడు కూడా నవ్వుకోలే ఎక్కువ. అంత ఫ్లాట్గా ఉండే ఈ మూవీ. నాకు జస్ట్ ఒకసారి 2 సార్లు స్మైల్ చేసిన అంతే. స్మైల్ అది కూడా యాడ్లో వచ్చినప్పుడు ఆ ప్రామిస్ రెడ్డి, ఆ రాజీవ్ కనకాల సీన్ అంటే జస్ట్ నీకు ఆ మ్యూచువల్ ఫండ్స్ యాడ్ వచ్చినప్పుడు నీకు నవ్వొచ్చి ఉంటుంది అప్పుడు. సయ్యా. ఎనీవేస్ బోగస్. సో పాయింట్స్ అన్ని ఉన్నా లేకపోయినా మనం బయటకు తీసి మరి రివ్యూ చేసినాం కాబట్టి జస్ట్ గుణపాఠాలు నీకు ఏమైనా నేర్చుకోగలిగినావా నువ్వు ఈ మూవీ చూసి? నాకైతే ఇప్పుడేం తట్టట్లేదు. నువ్వు వెళ్ళు ఫస్ట్. బోగస్ చాలా లక్కీ నువ్వు. అంటే ఈ మూవీ నేను ఎంతగా ఇంపాక్ట్ చేసిందో ఎఫెక్ట్ చేసిందో మనకు తెలుస్తుంది. నీకు పెద్దగా తట్టలేదంటే నువ్వు మతిస్థిమికం కోల్పోయినావు అన్నట్టు ఒక అర్థం. కానీ ప్రొఫెషనల్గా నేను కొంచెం నీకంటే పెద్దవాడిని కాబట్టి నాకు మానసిక బలం ఎక్కువ ఉన్నది. నేను అది తట్టుకున్నాను. నేను అంత లేనేలేదు. ఎప్పుడైనా మన సొంత తండ్రి దగ్గర నుంచి ఏమైనా అడగాలంటే మనము అమ్మ త్రూ అడగడమే బెస్ట్. రైట్. హోటల్కి తీసుకెళ్ళి కేకులు తినిపించి మందులు తాగిపించి ఇవన్నీ చేస్తే మన ఫాదర్స్ డోంట్ గెట్ ఇంప్రెస్డ్. మధ్యతరగతి పిల్లలకి ఇది ఒక పెద్ద గుణపాఠం. ఎప్పుడైనా మీ నాన్నని ఏమైనా అడగాలి అని అనుకున్నారంటే ఫస్ట్ అమ్మని అడిగి చూడండి. అక్కడ తెలిసిపోతుంది అక్కడ మ్యాటర్ ఎంత ఉన్నది, ఎంత పాసిబిలిటీ ఏంటి అని. రైట్. డైరెక్ట్గా పీకుడుగాన్లాగా పోయి నేను ఒక ప్లాన్ వేస్తా సర్ప్రైజ్, ఆ సర్ప్రైజ్లో ఫుల్ మస్కా కొట్టి మా నాన్నని ఇంప్రెస్ చేసి నేను నాకు కావాల్సింది దక్కించుకుంటా అనుకున్నాను అనుకో, మీ ఫాదర్ ఆల్రెడీ అది చేసిండ్రు, అందులో ఫెయిల్ అయినారు కాబట్టి మీరు కూడా ఫెయిల్ అవుతారు. ఇట్స్ ఇన్ ద జీన్స్. సో అది బోకస్ నా గుణపాఠం. దట్ ఏదైనా మా నాన్న దగ్గర కావాలంటే ఫస్ట్ పోయి అమ్మని అడగాలి. నైస్. చాలా ప్రాక్టికల్. ప్రాక్టికల్. అన్లైక్ ఈ మూవీ అబ్సర్డిటీ లేకుంటే అసలు జస్ట్ లైక్ థాగ్యాప్ లో మనం అనుకున్నట్టే టు బ్రేక్ ఫ్యామిలీస్ అపార్ట్ అన్నట్టే ఈ గుణపాఠం. నాకు ఇప్పుడే ఇందాక ఒక గుణపాఠం తట్టింది బ్రో. ఈ సినిమాలో ఎందుకో పని మనుషుల మీద చాలా అబ్సెసివ్ గా ఉండే. ఎవరైనా రివీలింగ్ గా కూడా ఉండే. రివీలింగ్ గా కూడా. ఎస్. అంటే ఈదర్ పని మనుషుల దగ్గర ఒక పారనోయా అయినా ఉండే లేదా ఫేవరెటిజం అయినా ఉండే. అంటే ఎవరైనా ఈ సినిమాలో వజ్రాలు డబ్బుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఒక పని మనిషి ఉంటారు అండ్ వాళ్ళు వింటుంటారు అన్ని చూసి. అది ఎందుకు అంత గట్టిగా చూపించారో నాకు తెలీదు. ఈ ఫిల్మ్ మేకర్స్ అదే ఏదో అయి ఉంటది. సో ఫిల్మ్ మేకర్స్ దగ్గర ఏదో అయి ఉంటది పని మనుషుల దగ్గర. అందుకనే పని మనుషుల దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఏది ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకండి. వజ్రాలు ఆణిముత్యాలు ఇవన్నీ బయటికి ఇష్టం వచ్చినట్టు తీయకండి. అండ్ అఫ్ కోర్స్ అలా అని వాళ్ళతో మిస్ట్రీట్ గా చేయాలి, మిస్బిహేవ్ చేయాలంటే అట్లా కూడా కాదు. వాళ్ళని భద్రంగా పెట్టుకొని ఇప్పుడు ప్రామిస్ రెడ్డి ఎట్లయితే లక్కీని ఎట్లయితే చూసుకుంటాడు, ఎవరిని ఏమన్నా లక్కీ మాత్రం అంటాడు చూడు, అట్లా అయినా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ భాగం. వాళ్ళు లేకపోతే సంక నాకిపోతుంది మంది రోజు మన డే టు డే ఫంక్షన్స్ అసలు హేవర్ అప్పుడు అవుతుంది కేయాస్. అది అప్పుడు ఉరుకుతాం మనం, బాక్సాలే అంటాం మనం. అది సో చాలా ఐ మీన్ గట్టి అబ్జర్వేషన్. నీ అబ్జర్వేషన్కి హ్యాట్స్ ఆఫ్. టేక్ ఏ బావ్ అని అంట కానీ బావ్ అయిపోతుంది. హ్యాట్ ఏముంది బ్రో, జుట్టు బాగానే ఉంది. అదే. సో ఇంకా ఆయన గుణపాఠాలు ఉన్నాయా? నా దగ్గర అయితే ఏం లేవు. ఒక్కటి వచ్చిందే గొప్ప నాకు. అంతే అయిపోయింది. అది. సో దీంతో పాటు గుణపాఠాలు అయిపోయినాయి. బోగస్ ఇప్పుడు మనం రేటింగ్కి వచ్చేద్దాం. ఎస్. ఎందులో ఇస్తున్నాం రేటింగ్? పిచ్చి పువ్వుల్లో ఇద్దాం బ్రో. నువ్వు అట్లా అంటావా?
నేనైతే నాది ఒక థియరీ ఉన్నది, అంటే దీన్ని డిబేట్ చేసుకోవాలి కదా కొంచెం ఎపిసోడ్ నింపనికి. ఎన్నిసార్లు అయితే వీళ్ళు గన్ని మిస్ఫైర్ చేస్తారు, అంటే షూటింగ్లో మిస్ చేస్తారు, నాకైతే అదొక అబ్సర్డిటీ అనిపించింది. ఏ విలన్ కానీ హీరో కానీ పోలీస్ కానీ ఎవరికి బుల్లెట్ తగలదు అసలు. ఇలా వాళ్ళ మధ్యలో ఇరుకుల మధ్యలో ఇలా కౌగలించుకుంటే మధ్యలో ఉన్న గ్యాప్లోకి వెళ్ళి వెళ్తుంటది కానీ ఎవరికి తగలదు. వాజులు గీజులు అన్ని పగులుతూ ఉంటాయి. అయ్యో వాళ్ళ బాడీలో మాలిక్యూల్స్ మధ్యలో గ్యాప్ ఆటమ్స్ గ్యాప్ ఇట్లా మధ్యలో నుంచి పోతుంది కానీ ప్లాట్ ఆర్మర్ ఎంత థిక్ ఉండే అంటే ఎవ్వరికి బుల్లెట్ తగలదు అసలు. వాళ్ళు ఎంత ప్రొఫెషనల్ షూటర్స్ అంటే సారీ వాళ్ళు ఎంత ఎక్స్పర్ట్ షూటర్స్ అయినా కానీ దే జస్ట్ డోంట్ హిట్ ద టార్గెట్. సో మనం వేస్ట్ బుల్లెట్స్లో కూడా ఇవ్వచ్చు, నువ్వు అన్నట్టు పిచ్చి పూలో కూడా ఇవ్వచ్చు. ఇక చాయిస్ ఇస్ యువర్స్. స్టార్ట్ విత్ ద రేటింగ్. నాకైతే పిచ్ పూలో ఇంకా బెటర్ అనిపిస్తుంది. ఓకే, షూర్, మోర్ యాప్ట్ అనిపిస్తుంది. సో బ్రో, భాగ్ సాలే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఉంది. దీనికి ఇదొక కమర్షియల్ సినిమాలా చూస్తున్నాను. సో కమర్షియల్ గా 10 పిచ్చి పువ్వుల్లో భాగ్ సాలేకి నేను 4 పిచ్చి పువ్వులు ఇస్తా బ్రో. బోగస్ మళ్ళీ నా తరఫుకి వెళ్ళి ఇచ్చేసినట్టు. నేను కూడా బోగస్ 4 అంటే 4, కేవలం 4 పిచ్చి పువ్వులు ఇస్తా. నాది యాక్చువల్ గా 3.5 ఉండే, ఆ హాఫ్ ఈ కోవిడ్ బఫర్ కి ఇచ్చుకున్నాను. అట్లా నేను 4 ఎందుకు ఇస్తున్నా కూడా లెక్క పెట్టలే, దానం ఇస్తున్నా. నా ఫస్ట్ టైం నా లైఫ్ లో నేను దానం ఇస్తున్నా ఇట్లా 4 ఉంచుకోండి కమర్షియల్ కి అని. రైట్. సో వెరీ గుడ్ బోగస్. మనం కష్టపడి ఏదో ఒకటి చేసి దీన్ని ఖతం చేసినాం ఈ ఎపిసోడ్ని. అంతే. దీని తర్వాత ముందు మనం ఏం రికార్డ్ చేస్తలేము, పోయి వండుకుంటున్నాం అంతే. సో ఆ పడుకునే ముందర మళ్ళీ మనం ఒకసారి ప్రార్థన చేసుకుంటాం. అవార్డ్ విన్నింగ్ సోషల్స్ అవార్డ్స్ బోగస్. ఇన్స్టాగ్రామ్లో మనం @_thigap, ట్విట్టర్లో @thigap, మన ఈమెయిల్ వచ్చేసి mindthigap@gmail.com. అవార్డ్స్ ఈక్వల్స్ టు రివార్డ్స్, కానీ ఇక్కడ రివార్డ్స్ ఏం లేవు, ఓన్లీ అవార్డ్స్. ఓకే, ఎనీవేస్ బోగస్ అబ్సర్డ్ మ్యాథ్, గణిత శాస్త్రం అట్లా అయిపోయింది. సో అది మాట మన రివ్యూ. భాగ్ సాలేకి ఎందుకు చేసినామో మనం చంపలు వేసుకోవాలి. సరే, మనం ఎప్పుడు చెప్పుకునేటట్టే బోగస్, థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ పంచుతూ ఉండండి, పంచ్ ఉండండి, పంచ్ ఉండండి.